సీతామహ పత్రి గారికి, అదేవిధంగా వంశీకిరణ్ మాస్టర్కి, మన గ్రూప్ అడ్మిన్ అయిన హైమా మేడంకి, మన గ్రూప్ సభ్యులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. మనం ఇవాళ తెలుసుకునే చాప్టర్ అధ్యాయం 42, ఒక యోగి కథలోని అధ్యాయం 42. అది చాప్టర్ హెడ్ టైటిల్ ఏంటంటే గురుదేవులతో చివరి రోజులు. మనం ముందు గురువుల యొక్క ప్రార్థనతో మొదలు పెడదాము. హెవెన్లీ ఫాదర్, డివైన్ మదర్, ఫ్రెండ్ బిలౌడ్ గాడ్, భగవాన్ శ్రీకృష్ణ, జీసస్ క్రైస్ట్, మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయ, స్వామి శ్రీ యుక్తేశ్వర్ ji, beloved Gurudeva, Paramhamsa Yoganand ji, saints and sages of all the religions, I humbly bow to you all. May the love shine forever on the sanctuary of my devotion. May I be able to awaken thy love in our hearts. Om Shanti Shanti Shanti. Beloved Gurudeva, నా ద్వారా మీ ఆత్మకథని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ 42వ అధ్యాయంలో గురుదేవులతో చివరి రోజుల గురించి ఆయన గుర్తు చేసుకునే చాప్టర్ అన్నమాట ఇది. అమెరికాలో ఉన్నప్పుడు గురుదేవుల ఆయనకి మాటలు వినిపిస్తాయి ధ్యానంలో. వెంటనే ఆయన ఇండియా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత చివరి రోజులు అంటే గురువు గారు ఇంకా చనిపోతారు అని ఆయనకు అర్థమవుతుంది. ఆ చివరి రోజుల్లో ఆయనతో గడిపిన రోజుల గురించి చెప్తున్నారు అనమాట. ఒకసారి ఏం చేస్తారంటే ఈయన ఈ శ్రీరాంపూర్ ఆశ్రమం అంటే కలకత్తాకి దగ్గరలో ఉంటుంది. సో వీళ్ళ నాన్నగారు వాళ్ళు అక్కడే ఉంటారు కదా. అక్కడ నుంచి ఈయన పద్దాక శ్రీరాంపూర్ ఆశ్రమానికి వస్తూ పోతూ ఉంటారు అనమాట వాళ్ళ గురువు గారి దగ్గరికి. ఆ రోజు ఒక రోజు ఏం చేస్తారంటే పండ్లు, గులాబీలు ఇవన్నీ అవన్నీ మోసుకొని, ఆ సుగంధాలన్నీ మోసుకొని శ్రీరాంపూర్ ఆశ్రమానికి వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళ గురువుగారు ఒక్కళ్ళే ఎనికి దొరుకుతారు. ఎప్పుడు అంటే శిష్యులు వాళ్ళు ఉంటారు కదా. ఆ రోజు ఒకళ్ళే కనిపిస్తారనమాట. గురుజీ, ఈవేళ పొద్దున మీరు ఏకాంతంగా కనిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారనమాట. అనగానే ఈ యుక్తేశ్వర గిరి వాళ్ళు ఏంటంటే చాలా నిర్లిప్తంగా చూస్తారనమాట. ఆయన వైపు చూసి ఏంటి నీ ప్రశ్న అని చెప్పేసి తప్పించుకోవటాన్ని చూసినట్టుగా గదంతా కలే చూస్తారనమాట. అంటే ఈయన ఏదో ప్రశ్న అయిపోతున్నాడు, ఏకాంతంగా దొరికాను కాబట్టి అని అర్థమవుతుంది అనమాట ఆయనకి. అప్పుడు ఇంకా ఈ పరమహంస యోగానంద ఏమంటారంటే, గురుజీ, నేను మీ దగ్గరికి హై స్కూల్ పిల్లాడుగా ఉన్నప్పుడు వచ్చాను. ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడిని అయిపోయాను. ఒకటి రెండు వెంట్రుకలు కూడా నాకు మెరిసిపోయాయి. కానీ మనం మొదటి కలుసుకున్న క్షణం నుంచి ఈనాటి వరకు మీరు నా మీద ఎంతో మౌనంగా ఆప్యాయతను కురిపిస్తూ వస్తున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నారు అని మీరు అన్నది నాకు మొదటిసారి మనం కలుసుకున్న రోజున చెప్తారు కదా ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి చాలా ఆప్యాయంగా మాట్లాడతారు అనమాట. ఆ రోజు ఒక్కరోజే నాతో చెప్పారు మీరు, ఒకేసారి అన్న సంగతి మీకు గుర్తుందా అని చెప్పేసి చాలా ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు చూస్తారు అనమాట. గురువు గారి వైపు చూడంగానే గురువు గారు ఏం చేస్తారంటే తల చూపు వాల్చుకుంటారు అనమాట. వాల్చుకుని ఏమంటారంటే, యోగానంద, మాటలు లేని లో ఉన్న మాటలు ఉండవు కదా. గుండెలోనే కదా ఈ భావాలన్నీ ఉంటాయి. ఆ గుండెలో మాటలు ఉండవు, గుండెకి మాటలు ఉండవు. మాటలు లేకుండా చక్కగా పదిలిపరుచుకున్న సిగ్నమైన భావాలని, అంటే నీ మీద ఉన్న నా భావాన్ని పొడి పొడిగా ఉండే మాటల్లో పెట్టమంటావా అని అడుగుతారు అనమాట. అంటే గుండెల్లో ఉన్న లోతుల్లో ఉన్నటువంటి ఆ ఎంతో చక్కగా పదిలిపరుచుకున్న నీ మీద ఉన్న భావాన్ని నేను బయట పెట్టిన మాటల్లో అని అంటారు. అంటే యువానంద్ ఏమంటారంటే, గురుజీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు, కానీ ఆ మాట మీరు చెప్పగా వినాలని నా చెవులు తప్పించిపోతున్నాయి అని చెప్పేసి అంటారనమాట. అనగానే సరే నువ్వు కోరుకున్నట్టే కానీ అని చెప్పేసి ఇంకేం చెప్తారంటే, నా వైవాహిక జీవితంలో ఉన్న రోజుల్లో నేను యోగ మార్గంలో తరఫీ ఇవ్వటానికి నాకు ఒక కొడుకుంటే బాగుండని నేను తరచూ తప్పిస్తూ ఉండేవాడిని. ఒక కొడుకుంటే బాగుండు నేను యోగంలో శిక్షణ ఇవ్వటానికి అని చెప్పేసి. కానీ నువ్వు నా జీవితంలో అడుగు పెట్టాక తృప్తి పడ్డాను, నీలోని నా కొడుకుని చూస్తున్నాను అని చెప్పారు. అంటే ఎంత ప్రేమను ఆయనకి ఇస్తున్నారు చూడండి, కొడుకులాగా ఎన్నో చూస్తున్నారు అనమాట. నా కొడుకుని చూస్తున్నాను అని చెప్పేసి చెప్తారనమాట. అట్లా చెప్తున్నప్పుడు యుక్తేశ్వర్ గారి కళ్ళల్లో ఒక స్పష్టంగా రెండు కన్నీటి బొట్లు, అంటే అంత ఆర్ద్రమైపోతాయి అనమాట. ఆయన కళ్ళు అయిపోయినట్టు కనిపిస్తాయి. ఇంకా ఏం చెప్తారంటే, యోగానంద, నేను నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాను అని చెప్పి చెప్తారనమాట. అనగానే ఇంకా యోగానంద గారికి ఆయన గుండెల్లో ఒక బరువు దిగిపోయినట్లుగా అనిపించిందంట. అనిపించేసి ఇంకా మళ్ళీ ఇంకేమంటారంటే, గురుదేవ, మీ సమాధానమే నాకు స్వర్గ ప్రవేశానికి అనుమతి పత్రము, అంటే స్వర్గ ప్రవేశానికి వెళ్ళేంత అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్తారనమాట. ఆయన జనరల్ ఏంటంటే భావావేశ రహితంగా ఉంటారు, కుదురుగా ఉంటారు. అంటే ఎప్పుడు పెద్ద భావాలని అంటే ఆవేశ కామేశాలు ఎప్పుడు ఆయనలో కనిపించవు. అయినా ఆయన మౌనాన్ని చూసి నేను నాకు ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను.
ఎందుకంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది, నేను ఆయనకి పూర్తిగా తృప్తిపరచలేకపోయానేమో, అంటే ఒక శిష్యుడిగా నేను ఆయన్ని తృప్తిపరచలేకపోయానేమో అని నాకు అనిపిస్తూ ఉండేది అప్పుడప్పుడు. ఆయనది ఎంతో చిత్రమైన స్వభావము, ఎప్పుడు పూర్తిగా ఆయన బయటికి ఆయన భావాలు తెలిసేవి కాదు. బయట ప్రపంచానికి అందనంత లోతుగా నిశ్చలంగా ఉంటుంది ఆయన ప్రకృతి. ఎందుకంటే ఆయన బయట ప్రపంచం యొక్క విలువలను ఏనాడో అధిగమించాడు. అంటే ఆయన ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడు. అంత స్థితప్రజ్ఞతతో ఉండేవాడు ఆయన అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈయన కలకత్తాలో ఆల్బర్ట్ హాల్ అనే ఒక హాల్లో అసంఖ్యాకులైన శ్రోతల సమక్షంలో ఒక సభలో మాట్లాడతారనమాట. అదే సభలో సంతోష్ సంస్థాన్ మహారాజుకు, అదేవిధంగా కలకత్తా మేయరు, వీళ్ళిద్దరు కూడా సభా వేదిక మీద ఉన్నప్పుడు ఆ సభా వేదిక మీద యుక్తేశ్వరయ్య గారు కూడా ఉండటానికి అంగీకరిస్తారు అన్నమాట, కూర్చోటానికి. అప్పుడు ఈయన గురుగారు ఈయన దగ్గర ఏం మాటలు అన్నారు, కానీ కానీ ఆ ప్రసంగ సమయంలో ఆయన అప్పుడప్పుడు వాళ్ళ గురువు గారిని చూసినప్పుడు చాలా సంతోషిస్తున్నట్టు ఈయనకి కనిపించిందంట. అంటే వాళ్ళ శిష్యుని చూసి ఆయన ఉప్పొంగిపోతున్నారు అనమాట, ఇంత గొప్పగా అయిపోయాడు మా శిష్యుడు అని చెప్పేసి. అదే విధంగా తర్వాత శ్రీరాంపూర్ కాలేజీలో కూడా ఈయన పూర్వ విద్యార్థుల సభలో ప్రసంగిస్తాడు అనమాట. అంటే ఆయన శ్రీరాంపూర్ లో చదువుకుంటాడు కదా, పరమహంస యోగానంద, ఆయన డిగ్రీ చేస్తారు అక్కడ గురుగారి ఆశ్రమానికి వెళుతూ వస్తూ. అట్లాగే ఆ పాత సహాధ్యాయులు ఉంటారు కదా, ఆయన చదువుకున్న ఆయన క్లాస్మేట్స్ వాళ్ళందరూ కూడా ఇన్ని పిచ్చి సన్యాసి అని అనేవాళ్ళు కదా. ఆ పిచ్చి సన్యాసిని చూసినప్పుడు వాళ్ళ పాత సహాధ్యాయులకి వీళ్ళందరికీ ఆనంద బాష్పాలు వచ్చాయంట, గురుగారికి వాళ్ళతో ఉన్న ఆ సహాధ్యాయులకు కూడా. అదే విధంగా వీళ్ళని ఒక తత్వశాస్త్ర ఆచార్యులు ఉంటారు కదా, డాక్టర్ ఘోషాల్ గారని, ఈయన ఎలాగైనా సరే ఫెయిల్ చేయాలని ట్రై చేస్తాడు కదా, ఆయన కూడా ఈయన ఎంతో వాగ్దాటి ఉంటుంది ఆయనకి, ఆయన కూడా ఈయనని అభినందించడానికి ముందుకు వస్తారనమాట. ఇప్పుడు వాళ్ళ శిష్యుడు ఎంత గొప్పవాడే అని చెప్పేసి. ఆ యోగానంద్ గారు ఏమంటారంటే, కాలం అనే రసవాది, అంటే కాలం ఎన్నో గాయాలని ఎన్నో అపార్థాలని తొలగిస్తుంది కదా, అట్లాగే ఈ కాలం అనే రసవాది మా ఇద్దరి మధ్యలో ఉన్న, అంటే వాళ్ళ ప్రొఫెసర్ కి ఈయనకి మధ్యలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయి కాలం అనే రసవాది వల్ల అని చెప్పేసి అంటాడు. అదే విధంగా డిసెంబర్ నెల చివరిలో ఏమవుతుందంటే, శ్రీరాంపూర్ ఆశ్రమంలో సంక్రమణోత్సవం, అంటే మనం సంక్రాంతి ఎలా చేసుకుంటాం అట్లా వాళ్ళు సంక్రమణ, అంటే మేష సంక్రమణ, అట్లా సంక్రమణాలు ఉంటాయి కదా, ఆ సంక్రమణ చేసుకుంటారు అనమాట. చలికాలపు సంక్రమణ చేసుకుంటారు. అలాగే ఎప్పట్లాగే యుక్తేశ్వరి గారి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో ఆయన శిష్యులు అందరూ వస్తారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక క్రిస్టోదా అని, దా అంటే వాళ్ళు ఒక బ్రదర్ అన్నట్టు అంటారు అనమాట. ఏదైనా ప్రణబ్ దా, ప్రణబ్ అన్న అనుకో, ప్రణబ్ దా అట్లా అంటారు, అంటే బ్రదర్ అన్న మీనింగ్ అనమాట. ఒక క్రిస్టోదా అన్న ఒక అతను పాడిన పాటలు, అంటే భక్తి సంకీర్తనలు అనమాట. అమృతం లాంటి తీయటి గొంతుతో పాడిన పాటలు, కుర్ర విద్యార్థులు వడ్డించిన విందు భోజనాలు, కిటకిటలాడే ఆశ్రమ ప్రాంగణం, ఆరుబయట నక్షత్రాలు కనిపిస్తూ అటు కింద గురుదేవుల ఉద్బోధ, అట్లా ఎన్నెన్నో జ్ఞాపకాలు. అంటే పూర్వకాలంలో జరిగినప్పుడు ఆయనకి పాతకాలపు రోజులన్నీ గుర్తొస్తాయి అన్నమాట. గురువు గారి సమక్షంలో తను ఒక విద్యార్థిగా ఉన్న రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. ఎప్పుడో గతించిన ఏళ్ల ఆనంద మహోత్సవాలు అవన్నీ అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కాకపోతే ఆ రోజు రాత్రి ఇంకొక విశేషం జరుగుతుంది. ఈసారి జరిగిన సంక్రమణోత్సవంలో ఒక విశేషం ఏంటంటే, ఆ ఈ ఆ యుక్తేశ్వరి గారు ఏమంటారంటే, యోగానంద, ఈ సమావేశంలో నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడు అని. అంటే ఆయనకి చాలా అసాధారణమైన కోరిక అనమాట. అలా కోరుతున్నప్పుడు ఆయన వాళ్ళ గురువుగారి కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది, అంటే మెల్లిమెల్ల మెరిసాయంట ఆయన కళ్ళు. ఎందుకంటే ఈయన మొదటిసారి ఇంగ్లీష్ లో ఉపన్యాసం ఇవ్వాలని ఓడలో ట్రై చేసినప్పుడు చాలా అవస్థ పడతాడు కదా, వాళ్ళ ముందు నిలబడిపోయి సైలెంట్ అయిపోతాడు. అప్పుడు వాళ్ళ గురువు గారిని ప్రార్థించినప్పుడు ఆయనకి హెల్ప్, తర్వాత అనర్గళంగా మాట్లాడగలుగుతాడు అనమాట. ఆ అవస్థ గురువు గారికి గుర్తొచ్చినట్లుంది అని అనుకుంటాడు అనమాట. అప్పుడు ఈయన మాట్లాడినప్పుడు వాళ్ళ శ్రోతలకి, అక్కడున్న ఈయన సోదర శిష్యులు కూడా ఈ కథ అంతా చెప్తాడు. ఇట్లాగా నేను మాట్లాడలేకపోయినప్పుడు గురుగారు నాకు తలుచుకోగానే హెల్ప్ చేశారు అని చెప్పేసి గురువు గారికి హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ఆయన ప్రసంగాన్ని ముగించారంట ఆ రోజు. అదే విధంగా ఆయన ఇంకా ఏం చెప్పారంటే ఆ ప్రసంగంలో, అమోఘమైన వారి మార్గదర్శకత్వం నాకు మహాసముద్రంలో ఓడ మీదే కాదు, ఈ మహా విశాలమైన ఆదర్ నన్ను ఎంతో ఆదరించినటువంటి అమెరికా దేశంలో కూడా నేనున్న 15 ఏళ్లుగా నాకు ప్రతిరోజు లభిస్తూనే ఉంది. అంటే గురువుగారి ఆశీస్సులు, ఆ మార్గదర్శనం నాకు ఈ 15 ఏళ్ళు అమెరికాలో లభిస్తూనే ఉంది. దానివల్ల నేను నా యోగా సందేశాన్ని అక్కడ ఇవ్వగలిగాను అని చెప్పేసి ఆయన ఆమ్, శిష్యులకి, అంటే వాళ్ళ సోదర శిష్యులకి, అక్కడ ఉన్న శ్రోతలకి అందరికి కూడా చెప్పారంట. ఆ తర్వాత ఈ ప్రసంగం అంతా ఇది అయిపోగానే వీళ్ళ అతిథులందరూ వెళ్ళిపోయాక విక్టేశ్వరగిరి గారు ఈయన ఏమంటారంటే, ఒకసారి నా రూమ్ కి రా అని చెప్పేసి ఆయన పడక గదికి పిలుస్తారనమాట. అది అది ఏ గది అంటే, అంతకు ముందు కూడా ఒకసారి ఉత్సవాలు జరిగినప్పుడు
ఒకసారి తనతో పడుకోమని చెప్పేసి వాళ్ళ శిష్యుని పిలుస్తాడు. ఈలోపు ఎవరో గెస్ట్లు వచ్చారని చెప్పేసి మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళి వంటలు వేసేస్తారు కదా. అట్లాగే ఆ గది అన్నమాట, ఆ గదికి పిలుస్తారు. పిలిచినప్పుడు అక్కడ గురుగారు ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. వాళ్ళ పాద సన్నిధిలో అర్ధచక్రాకారంలో ఇంకా కొంతమంది శిష్యులు కూడా కూర్చొని ఉంటారు అనమాట. అప్పుడు ఏమంటారంటే కేశవగిరి గారు, యోగానంద నువ్వు ఇప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా, రేపు మళ్ళీ ఒకసారి ఇక్కడికి రా, నీకు చెప్పవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి అని చెప్తారు అనమాట. అలాగే ఆయన నెక్స్ట్ డే మధ్యాహ్నం వస్తారు. వచ్చాక ఈయనకి ఏం చెప్తారంటే ఒక ఆశీస్సులు ఇచ్చినట్టుగా ఒక చిన్న కొన్ని మాటలు చెప్తాడనమాట. కొన్ని మాటలు చెప్పి పరమహంస అనే ఒక ఉన్నతమైన బిరుదు ఈయనకి ప్రసాదిస్తారనమాట. అంటే ఒక యోగా ఈ స్వామీజీలలో ఉన్నటువంటి ఒక గొప్ప బిరుదుని స్వామీజీలకు ఇచ్చే పరమహంస అనే బిరుదుని అప్పుడు ఆ రోజు ఆయనకి ఇస్తారనమాట. అందుకే ఈయన పరమహంస యోగానంద అంటారు కదా. పరమహంస అన్న బిరుదుని ఈయనకి ఇస్తారనమాట. వెంటనే ఆయన ముందు మోకరిల్లుతారనమాట గురువు గారు. వాళ్ళ గురువు గారి ముందు. అప్పుడు ఆయన ఇంకా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇది అంతకుముందు స్వామి అని ఉంటుంది అనమాట. యోగానంద ఆయన స్వామి పరంపరలో ఉంటారన్నమాట. ఇప్పుడు ఇది స్వామి అన్న నీ వెనుకటి బిరుదుకు బదులుగా వాడుకలోకి వస్తుంది అని చెప్తారన్నమాట. అనగానే ఈయనకి నవ్వుకుంటారు అన్నమాట, ముస్లిమ్స్ గా నవ్వుకుంటారు. ఎందుకంటే నా పాశ్చాత్య శిష్యులు అంటే ఆ అమెరికాలో ఉన్న శిష్యులు ఉంటారు కదా, పాపం వాళ్ళకి ఎంత పాటలు పడాలో కదా నన్ను పరమహంసజీ అని పిలవాలంటే అని చెప్పేసి పలకరించాలి అని చెప్పి పలకరించడానికి అని చెప్పి నవ్వుకుంటారు అనమాట. ఇంకా వెంటనే ఏం చెప్తారంటే యుక్తేశ్వర గారు ఈ బిరుదిచ్చి తర్వాత ఏం చెప్తారంటే, భూమి మీద ఇప్పుడు నా పని పూర్తయిపోయింది, ఇక నువ్వు కొనసాగించాలి ఆ పనిని అని చెప్పేసి ఆయన ఎంతో ప్రశాంతంగా, ఆయన కళ్ళు కూడా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటాయంట, అలా చెప్తారంట. అనగానే ఈయనకి కొంచెం గుండెలో భయం దడదడ కొట్టుకుందనమాట. తర్వాత ఇంకా ఏం చెప్తారంటే యుక్తేశ్వరి గారు, పూరిలో మన ఆశ్రమ బాధ్యతలు తీసుకోవటానికి నువ్వు ఎవరినైనా పంపించు అని చెప్పి చెప్తారనమాట. నేనంతా కూడా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను, నువ్వు నీ జీవిత నౌకని అంటే పరమహంస యోగానంద గారి జీవిత నౌకని, ఈ సంస్థాన నౌకని కూడా విజయవంతంగా దైవ తీరాలకు చేర్చగలుగుతావు అని చెప్పేసి, అంటే నువ్వు చేరుస్తావు నాకు నమ్మకం ఉంది అన్నట్లుగా చెప్తారనమాట. ఇంక అట్లా అంటూ ఉంటే ఈయనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. గురువు గారు అలా అంటున్నారని చెప్పేసి. అంటే చూడండి, ఈయన కూడా ఇద్దరు కూడా మహా గురువులు, కానీ యోగానంద్ గారికి వాళ్ళ గురువు గారు అలా చెప్పగానే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి అనమాట. వచ్చేసి ఆయన పాదాలను పట్టుకుంటారనమాట. పట్టుకుంటే వాళ్ళ గురువు గారు ఈయనకి ఎంతో ప్రేమగా ఈయనని దీవిస్తారు అన్నమాట, దగ్గర తీసుకుంటారు అనమాట. తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే రాంచీ నుంచి ఒక స్వామి సేవానంద అనే అతన్ని పిలిచేసి పూరి ఆశ్రమ బాధ్యతలని తీసుకోమని చెప్పేసి అక్కడికి గురువు గారు పంపిస్తారు అనమాట. యోగానంద పంపిస్తారు అక్కడికి. తర్వాత ఏంటంటే గురుదేవులు ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఈయన ఆస్తి గురించిన బందోబస్తు ఎట్లా చేయాలి అంటే, న్యాయపరమైన విషయాలు ఉంటాయి కదా. అంటే ఆయన చనిపోయిన తర్వాత రెండు ఆశ్రమాలని ఇతర ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం ఎవరైనా బంధువులు రావచ్చు, అంటే వాళ్ళు అంటే ఒక కోర్టుకి వెళ్ళొచ్చు కదా, అట్లా లేకుండా కట్టుదిట్టంగా చేయాలని ఆయన అనుకుంటారు అనమాట. నా ఆస్తులన్నీ కూడా కేవలం ధర్మ కార్యాలకే వినియోగించాలి అని లెటర్, అంటే అట్లా ఒక విల్లు రాయాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటారు అనమాట. ఇది ఈ యోగానంద్ గారితో ఆయన డిస్కస్ చేస్తారు అనమాట. తర్వాత ఈలోపు ఒక అమూల్య బాబు అనే ఒక సోదర శిష్యుడు ఉంటారు. అంటే ఆయన దగ్గర చేస్తున్న ఒక శిష్యుడు మధ్యాహ్నం ఆ యోగానంద్ గారితో ఏమంటారంటే, ఈ మధ్య గురువు గారు కిద్దర్పూర్ వెళ్ళటానికి ఏర్పాట్లు జరిగాయి, గురువు గారు తీసుకెళ్లాలని, కానీ ఆయన వెళ్ళలేకపోయారు అంటాడనమాట. అట్లా అనగానే ఎందుకో యోగానంద్ గారికి కీడు శంకిస్తుంది మనసులో, ఆయన కొంచెం భయం కూడా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఈయన గుచ్చి అడుగుతారు యుక్తేశ్వరి గారిని, ఎందుకు స్వామీజీ మీరు గురుదేవా ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే, ఇంకప్పుడు ఆయన ఒక క్షణం ఆగి ఏమంటారంటే, ఇక నేను కిద్దర్పూర్ వెళ్ళేది లేదు అని చెప్తారు. అనేసి కొంచెం జడుచుకున్న చిన్న పిల్లవాళ్ళే వణికిపోతాడు అనమాట. అంటే ఒక ఆయనకి తెలుస్తుంది ఆయన చనిపోతున్నారని, అది గుర్తొచ్చి ఆయన వణుకుతారనమాట. అప్పుడు ఆ ఈయనేమంటారంటే, గురూజీ అంత మాట అనొద్దు, అలాంటి మాటలు మీరు ఎప్పుడు నా దగ్గర అనకండి అని చెప్పేసి ఏడుస్తూ ఈయన మనవి చేసుకుంటాడు అనమాట. అప్పుడు ఇంకా మళ్ళీ పరమహంస ఏమంటారంటే, మహామునుల్లో కూడా మహామునులలో సైతం దేహం అనే ఇంటి మీద మమకారం ఉంటుంది అంటే, ఆయన వణికిపోయాడు కదా విశ్వేశ్వరగిరి గారు కూడా. అంతకుముందు ఒకసారి లాహిర్ మహాశల్ దగ్గర కూడా చూసాము. లాహిర్ మహాశల్కి మనకి ఆయనకి ఒక బాబాజీ సందేశం పంపించినప్పుడు, నీలో శక్తి ఇంకా అయిపోయింది అంటే చనిపోతున్నావు అని చెప్పినప్పుడు ఆయన కూడా కొంచెం ముందు కొద్దిగా షాక్ తింటారు కదా. అట్లాగే ఈయన కూడా ఆ మహామునుల్లో సైతం దేహం అనే ఇంటి మీద మమకారం ఉంటుంది, అది సహజ ప్రకృతిని బట్టి కొంచెం ఉంటుంది అని పతంజలి కూడా రాశాడంట. అదే విధంగా ఈ చావు గురించి లేదా మృత్యువు గురించి గురుదేవులు అంటే ఈయన
వెంకటేశ్వరగిరి గారు చేసిన ప్రసంగాల్లో కూడా కొన్నిసార్లు చెప్పేవాళ్ళంట. ఏమనంటే చాలా కాలం పాటు ఈ పంజరంలో పెట్టిన పక్షి కనుకుంది అనుకోండి, చాలా కాలం ఒక పంజరంలో పక్షిని పెట్టి తలుపు తెరిస్తే తనకు అలవాటైన ఇంటిని విడిచి వెళ్ళటానికి వెనకాడుతుంది. అంటే అంత మోహం అనేది ఎంత గొప్ప యోగుల్లోనైనా సరే సరే కొద్దిగా ఉంటుంది. అంటే ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆ పంజరంలో ఉంటుంది కాబట్టి అది విడిచి వెళ్ళటానికి కొంచెం వెనకాడుతుంది అని చెప్పి చెప్తారనమాట. తర్వాత ఇంకా తర్వాత ఏం చేస్తారంటే ఆయన ఇంకా ప్రశాంత దరహాసంతో ఉంటారు. అంటే తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. ఆయనకి 81 సంవత్సరాలు పుట్టినరోజు రాబోతుంది అనమాట ఇంకా ఆ కానీ ఆయన ఆరోగ్యంగా బలంగానే ఉంటారు. తర్వాత ఏంటంటే మాటల్లో ఈయనకి ఎందుకంటే ఎప్పుడు ఈయన మాటల్లో చెప్పకపోయినా వాళ్ళ శిష్యుడు యోగానంద్ అంటే ఈయనకి చాలా ప్రేమ ఆప్యాయత అన్నీ ఉంటాయి కాబట్టి ఆయన మాటల్లో చెప్పకపోయినా హృదయానికి అనుభూతం అవుతా ఉంటుంది గురుదేవుల ప్రేమ. ప్రతిరోజు నేను ఆ ప్రేమలో ఓలలాడేవాడిని. అందువల్ల ఏంటంటే ఆయన మరణాన్ని గురించి ఆయన రకరకాల సూచనలు ఈయన చెప్తున్నారు, ఈయన చనిపోతున్నారు. ఈయన మనసుకి ఎక్కదనమాట, అది మనసుకి ఎక్కకుండా ఉంటాయి అనమాట. తర్వాత ఒకరోజు ఏం చేస్తారంటే ఈయన గురుగారి దగ్గరికి వచ్చి, గురుదేవ అలహాబాద్ లో ఈ నెల కుంభమేళా జరుగుతా ఉంది ఆ, అని చెప్పేసి ఆ కుంభమేళా జరిగే డేట్లు అవి బెంగాల్ పంచాంగంలో గురుగారు చూపిస్తారు. చూపించి ఏమంటారంటే ఆ గురుదేవ నేను ఈ నెల ఆ, అక్కడికి వెళ్తాను ఆ కుంభమేళాకి అని చెప్తారు. అనగానే వాళ్ళ గురుగారు ఏమంటారంటే నీకు నిజంగా వెళ్ళాలని ఉందా అని అడుగుతారు అనమాట. అడగంగానే అంటే ఆయనకి ఇష్టం ఉండదు విశ్వేశ్వర గిరి గారికి యోగానంద వెళ్ళిపోతే ఆయన తను చనిపోతాడు ఆ టైంలో అని తనకి తెలుసు. లేదా కొద్ది రోజులు శిష్యుని దగ్గరగా ఉంచుకోవాలనుకుంటారు. కానీ ఆ ఈ అయిష్టతని ఈయన గమనించడు. అంటే ఆయన ఎందుకు వెళ్ళాలనుకుంటారంటే అక్కడికి ఒకసారి అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలోనే మీకు బాబాజీ దర్శనం కలిగింది కదా, బహుశా ఈసారి ఆయన దర్శించే భాగ్యం నాకు కలగవచ్చు. అంటే ఈయన బాబాజీ కనిపిస్తారు, మీకు ఒకసారి బాబాజీ కనిపించారు కదా పోయినసారి కుంభమేళాలో, నాకు ఈసారి కనిపిస్తారేమో అని ఆయన ఉద్దేశం అనమాట. అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు ఆయన. అప్పుడు గురుదేవులు కానీ శేషగిరి ఏమంటారంటే నువ్వు వారిని అక్కడ కలుసుకుంటావు అనుకోను అని అంటారు. అనేసి మౌనంగా ఉంటారన్నమాట. ఎందుకంటే నా ఆలోచనలకు అడ్డు అవటం ఆయనకి ఇష్టం లేదు అని చెప్పేసి. అంటే ఉండాలని ఉంటుంది కానీ శిష్యుని ఆయన బలవంత పెట్టరు అనమాట. ఆ తర్వాత ఈయన ఏం చేస్తారంటే నెక్స్ట్ డేనే కొంతమందిని వెంట పెట్టుకొని అలహాబాద్కి వెళ్ళిపోతారు. అలహాబాద్కి అంటే ఆ కుంభమేళకి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళేటప్పుడు ఈయన యథావిధిగానే వాళ్ళ గురువు గారు ఎంతో ప్రశాంతంగా ఆ శిష్యుని ఆశీర్వదించి పంపిస్తారనమాట. కాకపోతే గురువు గారిలో ఉన్న ఆ గూఢార్థాలు నాకు అర్థం అవ్వలేదు. అది ఎందుకంటే భగవంతుడి ఇచ్చ ఎలా ఉందంటే నాకు గురువుగారి మరణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన అనుభవం నాకు కలగకుండా భగవంతుడు ఈ వరాన్ని నాకు ప్రసాదించి ఉండొచ్చు అని అంటాడు అనమాట. ఎందుకంటే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఆయనకు అత్యంత ప్రియమైన వాళ్ళు మరణ సమయంలో ఈయన ఎప్పుడు ఉండడు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు దగ్గర ఉండడు, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఉండడు, వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు ఉండడు, వాళ్ళ గురువు చనిపోయినప్పుడు ఉండడు, వాళ్ళ అక్క రమ అక్క చనిపోయినప్పుడు ఎవరున్నప్పుడు కూడా ఈయన ఎవరి కూడా ప్రియమైన వాళ్ళ చావు చనిపోయేటప్పుడు ఈయన దగ్గర ఉండదు అనమాట. సో భగవంతుడు నాకు ఈ సన్నివేశాలకి దూరంగా ఉండేట్లుగా ఏర్పాటు చేస్తున్నాడు అని అనుకుంటారు అనమాట. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈయనతో పాటు వెళ్తారు కదా. 1936 జనవరి 23 అనమాట ఈ కుంభమేళా జరిగింది ఆ రోజుల్లో. అక్కడికి 20 లక్షల మంది వచ్చారంట జనసందోహం. కంటికి ఆకర్షణీయంగానే కాదంట ఆ కుంభమేళా ఉంది, మనసును ఉర్రూతలొగించేట్టు కూడా ఉందంట. ఎందుకంటే ఉక్కిరి బిక్కిరి అంటే అట్లా ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా అనిపించింది అంట. అంటే నీకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇంకా ఏం చెప్తారంటే పరమాత్మ విలువ మీద, అదే విధంగా గాఢతరమైన భగవంతుని యొక్క ఆలంబన ప్రాప్తి కోసము లౌకిక బంధాలను విడిచిపెట్టే సాధు సన్యాసుల మీద, అంటే భగవంతుడి విలువ మీద, అదే విధంగా భగవంతుని కోసము లౌకిక బంధాలను విడిచిపెట్టిన సాధు సన్యాసుల మీద కూడా ఎంతో గౌరవం ఉంటుంది. ఎంతో అంటే ఆధ్యాత్మికంగా ఎంతో అధమ స్థితిలో ఉన్న రైతులకు సైతము వాళ్ళందరంటే గౌరవం ఉంటుంది. అంటే సాధు సన్యాసులు అంటే ఎంతో ఆధ్యాత్మికంగా తక్కువ ఉన్న వాళ్ళ మీద కూడా వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది. అదే భారతదేశం యొక్క విశిష్టత అని అంటారు అనమాట. కాకపోతే కొంతమంది కపటంగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఈ సాధువుల్లో కూడా నైవంచకులు కూడా ఉంటారు. కానీ ఎక్కడో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, ఆ వాళ్ళ వాళ్ళని గుర్తు తెచ్చుకొని వీళ్ళందరూ కూడా అందరి సాధు సన్యాసుల్ని భారతదేశంలో గౌరవిస్తారు అని చెప్పేసి చెప్తారు అనమాట. అది ఎట్లా ఉంటుందంటే ఈ సువిశాల అంటే అంత పెద్ద దృశ్యం, అంటే 20 లక్షల మంది వచ్చారు కదా, ఆ సువిశాల దృశ్యాన్ని చూస్తున్నప్పుడు భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని
ఏదైతే కాపాడుతూ వస్తుందో ఇన్ని రోజులు ఆ జీవశక్తిని ఇక్కడ చూడటానికి ఒక అద్భుతమైన అవకాశము. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక విలువలని, వైభవాన్ని, ఆ శక్తి ఎలా ఎన్నో తరతరాలుగా ఎలాగా అది ఏది ఏది అంటే నిలుపుకుంటుందో ఆ, కాల ప్రవాహంలో ఏమీ అవ్వకుండా నిలిచి ఉందంటే అది దాన్ని చూడటానికి ఒక అద్భుతమైన అవకాశము ఈ కుంభమేళ అని చెప్పి చెప్తారు. మొదటి రోజు వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఓన్లీ చూడటంతో చూస్తారనమాట. అంటే ఎట్లా జరుగుతా ఉన్నాయి ఇది మొత్తం అని చెప్పేసి. అక్కడ వేల కొద్ది ప్రయాణికులు పాప పరిహారం కోసం పావని గంగలో స్నానాలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ పురుషోత్తములు పురోహితులు ఏంటంటే పూజా పునస్కారాలు అవి చేయిస్తూ ఉంటారు. ఆ, అదే విధంగా కొందరు యాత్రికులు ఏంటంటే మౌనంగా సన్యాసుల పాదాల వద్ద భక్తిపూర్వకంగా కానుకలు అవి సమర్పిస్తూ ఉంటారు. ఆ ఏనుగులు, అందంగా అమర్చిన గుర్రాలు, అదే స్లోగా నడుస్తున్నటువంటి రాజ్పూత్ ఒంటెలు బారులు బారులుగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. వాటి వెనకాల వెండి బంగారంతో చేసిన రాజదండాలని, పట్టు ముఖమల్ పతాకాలని ఊపుతూ దిగంబరులైన సన్యాసులు కూడా చిత్రమైన ఊరేగింపుతో వెళుతూ ఉంటారంట. అది కూడా చూశారు వీళ్ళు. కొంతమంది గోచి మాత్రం పెట్టుకున్న తపస్సులు ప్రశాంతంగా చిన్న చిన్న గ్రూపులుగా కూర్చొని ఉండటం కూడా చూసారంట. వాళ్ళందరూ కూడా వేడి చలికి తట్టుకునే వీలుగా ఒంటికి బూడిదని పూసుకొని ఉన్నారంట. వాళ్ళ నుదుటిన ఉన్న చందనపు బొట్టు జ్ఞాన నేత్రాన్ని సూచిస్తూ ఉంది. అంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని, జ్ఞాన నేత్రాన్ని సూచిస్తూ ఉంది. కొంతమంది తల నున్నగా గీయించుకొని కాషాయ వస్త్రాలు ధరించి వెదురు కర్ర, భిక్షా పాత్ర చేతి పట్టుకున్న సన్యాసులు కూడా వేల కొద్ది ఉన్నారంట. వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు, అదే విధంగా శిష్యులతో వేదాంత చర్చల్లో పాల్గొన్నప్పుడు కూడా వాళ్ళ ముఖాలు సన్యాసులకు సహజమైన ప్రశాంతతతో ప్రకాశిస్తున్నాయి అన్నమాట. అంటే ఆ అందరూ కూడా ఆ సన్యాసులు, ఆ సాధువులు అందరిలో కూడా ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తూ ఉందంట. అక్కడక్కడ చెట్ల కింద మండుతున్న పొయ్యి దుంగలు చుట్టూ కూడా ఆకర్షణీయమైన సాధువులు కూడా ఉన్నారంట. వాళ్ళ జుట్టు జడలు కట్టి తల మీద చుట్టలు చుట్టినట్టుందంట. వాళ్ళల్లో కొందరికైతే కొన్ని అడుగులు పొడవు గడ్డాలు కూడా ఉన్నాయంట. అవి వాళ్ళు చుట్టు చుట్టి ముళ్ళేసిస్తున్నారంట ఆ గడ్డాలను కూడా. అయినా సరే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగానే ఉన్నారండి. ప్రశాంతంగా ధ్యానంలోనైనా ఉన్నారు వాళ్ళు, లేదా చెయ్యి చాపి దారిని పోయే జనాలని ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట. అదే విధంగా అక్కడ ఇంకా ఏంటంటే భిక్షగాళ్ళు ఉన్నారు, ఏనుగుల మీద సాగే మహారాజులు, అలాగే వన్నెల రకరకాల చీరలు కట్టుకొని గలగలలాడే గాజులతోనూ గల్లు గల్లుమనే కడియాలతోనూ సాగే ఆడవాళ్ళు ఉన్నారు. వికారంగా చేతులు చాపుకొని ఉన్న ఫకీరులు, యోగదండాన్ని పట్టుకు వెళ్లే బ్రహ్మచారులు, అంతరంగ ఆనందాన్ని గంభీరంగా పెట్టుకున్న వినయశీలురైనటువంటి సాధుమూర్తులు. అంటే అక్కడ ఉన్న రకరకాల ఆ, జన సమూహాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు అనమాట. ఆ కోలాహలాన్ని మించిపోయేట్టుగా ఆ, మోగే గుడి గంటల పిలుపు, గుడి గంటల మధ్య మధ్యలో ఆ గుడిలో ఉన్న గంటల గంటల మోతలు కూడా వీళ్ళు వింటూ ఉన్నారు అనమాట. సరే, మొదటి రోజు ఇదంతా చూసారు వీళ్ళు. ఆ, రెండో రోజు ఏం చేశారంటే వీళ్ళ సహచరులందరూ వివిధ ఆశ్రమాలకు వెళ్ళిపోయేసి అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుంటారంట ఈ సాధు సత్పురుషులు వచ్చిన వాళ్ళందరూ. ఆ తాత్కాలిక గుడిసెల్లోకి వెళ్ళి ఆ సాధు సత్పురుషులకి అందరికి ప్రణామాలు చేశారంట. అదే విధంగా మఠ సంప్రదాయంలో గిరిశాఖకు చెందిన నాయకుని దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు కూడా అందుకున్నారనమాట. ఆయనైతే అగ్ని తేజస్సుతో ఉన్నాయంట ఆయన కళ్ళు, శరీరము బక్కపల్చిగా ఉందంట. అలాంటి తపస్వి దగ్గర వీళ్ళు ఆశీర్వాదాలు తీసుకున్నారు ఆ గిరిశాఖ యొక్క నాయకుడి దగ్గర. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ఆశ్రమానికి వెళ్ళారంట. అక్కడ ఆశ్రమ గురువులు, అందులో ఉన్న ఆశ్రమం గురువులు ఏంటంటే 9 ఏళ్లుగా మౌన వ్రతంలో ఉన్నాడంట ఆయన. ఆశ్రమంలో ఉన్న ఆయన పళ్ళు మాత్రమే ఆహారం తీసుకుంటారంట ఆయన. ఆ ఆశ్రమ హాలులో ఒక వేదిక మీద కూర్చున్న అంధ సాధువు కూడా ఉన్నారంట. అంటే ప్రజ్ఞాచక్షువు, అంటే ఆయన ఓన్లీ ఆయన జ్ఞాన నేత్రమే తెరుచుకొని ఉంది కానీ ఆయన కళ్ళైతే లేవంట. ఆయన శాస్త్రాలన్నీ గాఢంగా అధ్యయనం చేసిన పండితుడంట ఆయన. ఆ అన్ని సంప్రదాయాల వాళ్ళు కూడా ఆయన్ని చాలా గొప్పగా ఘనంగా గౌరవిస్తూ ఉన్నారనమాట. అదే విధంగా ఈయన అక్కడ అదే ఆశ్రమంలో ఒక వేదాంతం గురించి పరమహంస యోగానందుల వారు హిందీలో సమగ్రంగా ఒక ప్రసంగం చేశారంట. ఆ చేసిన తర్వాత ఆ ప్రశాంతమైన ఆ ఆశ్రమంలోంచి వీళ్ళు బయటకు వచ్చేసారు. వచ్చేసాక ఇంకొక సన్యాసిని చూసారనమాట. గులాబీ రంగు చెక్కుల నుండి దృఢమైన భుజాలు కలిగిన సుందర రూపులైనటువంటి ఒక సన్యాసి అన్నమాట. ఆయన పేరు కృష్ణానంద గారు అనమాట. ఆయన దగ్గర ఒక పెంపుడు ఆడసింహం ఒకటి ఉందంట. అదేంటి, అది ఆయన శరీర దారుఢ్యానికి కాదు, ఆయన యొక్క ఆధ్యాత్మిక ఆకర్షణకు లోబడి ఆయనతో ఆ, వచ్చిందంట అని ఖచ్చితంగా చెప్పొచ్చు మనము అని చెప్తారనమాట. ఆ ఆడసింహం ఏంటి, అన్నము పాలు తీసుకుంటుందంట, అంతే తప్పిస్తే మాంసం ఏమీ తీసుకోదంట. తర్వాత దానికి పచ్చటి జూలు కూడా ఉందంట ఆ జంతువుకి.
అది దాని గర్జనలో దీర్ఘ గంభీర గర్జన చేస్తా ఓంకారనాదం చేయటం ఆయన నేర్పించాడంట. అంటే ఆ పులికి కూడా, ఆడపులికి ఓంకారనాదం చేయటం నేర్పించారంట ఆ కృష్ణానందాన్ని ఆ సాధువు. అదే విధంగా ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక యువ సాధువుతో వీళ్ళు మళ్ళీ ఒకసారి కలుస్తారనమాట. ఇంకా ఆ కలిసిన దాని గురించి శ్రీ రైట్ తన డైరీలో ఏం రాసుకుంటాడంటే, మేము మా ఫోర్డ్ కారులో కిరికిరుం అనే బల్లకట్టు వంతెన మీద, అంటే కొంచెం కిరికిరుం అంటుందంట, ఆ బల్లకట్టు వంతెన మీద దిగువ ప్రవహిస్తున్న గోదావరి నది దాటారంట వీళ్ళు. తర్వాత జన సమర్థం ఆ, లోంచి తప్పించుకొని పాములాగా, అంటే ఆ సమర్థాల నుంచి పాము పాకినట్టుగా తప్పించుకొని సన్నటి వంకర సందులోకి వెళ్ళారంట. అక్కడ అక్కడ ఏటి ఒడ్డుకి చేరుకున్నప్పుడు అక్కడ ఒక ఏటి ఒడ్డుకి వెళ్తారు వీళ్ళు, గంగా నది ఒడ్డుకి. అక్కడ యోగానంద గారు ఏంటంటే ఈయనకి బాబాజీ శ్రీ యుక్తేశ్వరగిరి గారిని కలుసుకున్న స్థలాన్ని చూపించారంట. అంటే అంతకు ముందు ఒక కుంభమేళాలో బాబాజీ యుక్తేశ్వరగిరి గారిని కలుసుకుంటారన్నమాట. ఆ స్థలాన్ని ఈయనకు చూపించారన్నమాట. తర్వాత వీళ్ళు కొద్దిసేపు అయ్యాక కారు దిగేసి ఆ సాధువులు మంటలేసి ఉంటారు అనమాట. అంటే ఆ దట్టమైన పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగల్లోంచి వీళ్ళు వెళ్ళి ఆ ఇసుక మీద కొంత దూరం నడుస్తారంట. నడిచి అక్కడి నుంచి ఒక మట్టితో కట్టిన ఒక చిన్న చిన్న గుడిసెలు చాలా ఉంటాయంట అక్కడ. అట్లా ఉన్న ఒక తాత్కాలిక ఒక గుడిసె దగ్గరికి వీళ్ళు వెళ్తారు అనమాట. అక్కడ దానికి ఏమి తలుపు అది ఏమి ఉండదు ఆ గుడిసెకి. లోపలికి వెళ్ళటానికి ఒక చిన్న దారి ఉంటుంది అనమాట. ఆ దారిలోంచి అందులోంచి వీళ్ళు లోపలికి వెళ్తారు. అక్కడ కరపాత్రి అనే యువ సంచార సాధువు అందులో ఉంటాడనమాట ఆ గుడిసెలో. ఆ ఆయనకి చాలా విశిష్టమైన ప్రతిభ ఉందంట. ఆయన ఆయన ఒక గడ్డి చాప మీద బాస్పట్లు వేసుకొని కూర్చొని ఉంటాడు. ఆ ఆయనకున్నది ఒకే ఒక్క ఆస్తి, ఆ ఒక ఆయన ఒంటి మీద ఉన్న ఒక ఆచ్ఛేదన ఏంటంటే ఆయన కాషాయ వస్త్రం ఒక్కటే అంట. ఆయన భుజాల మీద కప్పుకున్న కాషాయ వస్త్రం ఒక్కటే ఆ సాధువు యొక్క ఆస్తి అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు కాళ్ళు చేతులు నేలకా నుంచి పాక్కుంటూ, అంటే పెద్ద గుమ్మం ఏమి ఉండదు, పాక్కుంటూ వంగి గు- ఆ కుటీరంలో ఆ గుడిసెలోకి వెళ్తారనమాట. ఆ జ్ఞానమూర్తికి ప్రణామాలు చేస్తారు వీళ్ళు. చేసినప్పుడు ఆయన మొహంలో ఒక దివ్యమైన దివ్యత్వం ఉట్టిపడే ఆ ఆ మొహంలో ఒక చిరునవ్వు వీళ్ళని చూసి చిరునవ్వు నవ్వారంట. ఆ ప్రవేశ మార్గం దగ్గర కిరసనాయిల లాంత కూడా వింతగా కదులుతూ ఉంటే ఆ గుడిసి గోడల మీద వీళ్ళ నీడలు పడుతున్నాయి అనమాట ఆ దీపం కాంతి వల్ల. తర్వాత ఆయన కళ్ళు, ఆయన ఉమ్, పలు వరుస కూడా చక్కగా తలతల మెరుస్తూ ఉందంట. ఆయన కాకపోతే ఆయన హిందీ ఏదో కొంచెం మాట్లాడారు, నాకైతే గందరగోళంగా అనిపించింది. కాకపోతే ఆయన ముఖ కవళికలు భావాలను బట్టి నేను ఏదో అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను అని చెప్పి ఈ ఈ ఈ రైట్ రాసుకున్నాడు అనమాట ఆయన దాంట్లో. అదే విధంగా ఆయన ఎంతో ఉత్సాహంగా, ప్రేమగా, ఆధ్యాత్మిక తేజంతో నిండి ఉన్నారు ఆ సాధువు. ఆయన గొప్పతనం, ఆయన గొప్పవాడు అన్న విషయంలో ఎవరికి సంశయం కలగదు ఆయన చూసినప్పుడు అని చెప్తాడు అనమాట. ఆయన గురించి ఇంకేమంటాడంటే, భౌతిక ప్రపంచం పట్ల మమకారం లేదనుకోండి, ఎవరైనా వ్యక్తి ఉన్నాడు ఆయనకి భౌతిక ప్రపంచం పట్ల మమకారం లేకపోతే అసలు జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా ఊహించుకోవటానికి అంటారు. అంటే వాళ్ళకి బట్టలు వేసుకోవటానికి అవసరం లేదు కాబట్టి బట్టల సమస్య ఉండదు. రోజు విడిచి రోజు అన్నం తింటారు. ఎప్పుడు వీళ్ళు భిక్షాపాత్ర తీసుకోరు కాబట్టి తిండికి వెంపర్లాడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు డబ్బుతో లావాదేవీలు ఉండవు. వస్తువులు ఏవి దాచిపెట్టుకోకుండా ఎప్పటికీ దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు వీళ్ళు. అందుకని డబ్బుకు సంబంధించిన లంపటాలు ఉండవు. అదే విధంగా పవిత్ర నదీ తీరాల వెంబడి నడుచుకుంటూ పోతా ఉంటారు. అంటే ఎక్కడికి వాహనాలు కావాలి, ఆ రవాణా సమస్యలు అయ్యో ఉండవు. మమకారం కూడా ఎక్కువ ఉండదు వీళ్ళకి, ఎందుకంటే వారం కంటే ఎక్కువ ఎక్కడ ఉండరు వీళ్ళు. అంటే దేనికి అటాచ్ అయి ఉంటారు అనమాట. అందువల్ల వీళ్ళకి ఏంటి, అసలు జీవితం ఎంత హాయిగా ఉంటుందో కదా అని రాసుకుంటాడు అనమాట ఈ శ్రీ రైతు. సో అట్లాంటి వినయాత్ముడే ఈ ఆ యువ సాధువు అనుకుంటారు అనమాట. వేదాల్లో ఆయనకి ఏంటంటే ఆ యువ సాధువుకి చాలా అసాధారణ పాండిత్యం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఎంఏ చదివి ఉంటాడు ఆయన ఇంతకి, అంటే ఆ సాధువు. అదే విధంగా శాస్త్రి అన్న బిరుదు కూడా ఆయనకి వచ్చి ఉంటుంది అనమాట. అంటే శాస్త్రాల్లో పండితుడు అని చెప్పేసి ఆయన తెలుసుకున్న ఆయన అనమాట. ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఈ శ్రీ రైట్కి ఏంటంటే ఒక మహత్తరమైన అనుభూతి ఈయనకి కలిగిందంట. అదేంటంటే నిజమైన భారతదేశాన్ని చూడాలి అన్న నా కోరికకు ఈ అనుభవం ఒక సమాధానంలా కనిపించింది. అంటే అంత ఒక ఆ, ఆధ్యాత్మికమైన ఒక అనుభూతి ఈయనకి కలిగిందనమాట. అంటే అంటే నిజమైన భారతదేశాన్ని నేను చూశాను అన్న అనుభూతి నాకు కలిగింది అని చెప్తారనమాట. ఆధ్యాత్మిక మహనీయులు గల ఈ దేశానికి ఈయన నిజమైన ప్రతినిధి అని నాకు అనిపించింది అని శ్రీ రైట్ ఆయన డైరీలో రాసుకుంటాడు.
తర్వాత ఈ కరపాత్రి గారిని ఆయన సంచార జీవితం గురించి యోగానంద గారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు అనమాట. ఆయన ఏం అడుగుతారంటే, చలికాలానికి మీకు అదనంగా బట్టలు ఉంటాయా అని అడుగుతారు అనమాట. లేవు, ఇదే చాలు నాకు అంటారు. సరే మీరు పుస్తకాలు కూడా తీసుకెళ్తారా మీతో పాటే అంటే, లేదు నేను ఎవరైనా నేను చెప్పింది వినాలి అని అనుకుంటే నాకు గుర్తు తెచ్చుకొని నా జ్ఞాపకాలతోనే నేను వాళ్ళకి చెప్తాను అని చెప్పారంట. ఇంకా ఏం చేస్తారంటే నది ఒడ్డును తిరుగుతూ ఉంటాను అని చెప్తారు. ఇంకా అట్లాంటి మాటలు విన్నప్పుడు ఏంటంటే, ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత నాకు కూడా అలవడితే ఎంత బాగుండు ఆ, అని ఈయనకి అనిపించిందంట గురువు గారికి. అదే అప్పుడు ఆయనకి వెంటనే ఏం గుర్తొచ్చిందంటే, అమెరికాను అక్కడ ఉన్న ఈయన బరువు బాధ్యతలు అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. ఒక క్షణం దిగులుగా ఏమనుకుంటారంటే, ఆయనలో ఆయనే మాట్లాడుకుంటారు అనమాట. లేదు యోగానంద, ఇలా గంగ ఒడ్డుని తిరిగే యోగం నీకు ఈ జన్మలో లేదు అని చెప్పేసి ఈయన కొంచెం పాపం దిగులుగా నిరాశగా అనుకుంటారనమాట. తర్వాత ఇవన్నీ అయిన ఆధ్యాత్మిక అనుభూతులు అన్ని చెప్పేటప్పటికి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తారనమాట. మీరు ఇప్పుడు ఇవన్నీ వర్ణించారు కదా, ఇవన్నీ మీరు శాస్త్ర జ్ఞానంతో అంటే చదివిన జ్ఞానంతో చెప్తున్నారా లేక మీ అంతరంగిక అనుభవంతో చెప్తున్నారా అని అడుగుతారు అనమాట. అంటే పుస్తకాల్లో చదివింది సగమే, నా అనుభవంలో సగము అని చెప్పేసి చిరునవ్వుతూ ఆయన చాలా సూటిగా సమాధానం చెప్పారనమాట. సరే వీళ్ళు కొంతసేపు అక్కడ మౌనంగా ధ్యానంలో కూర్చుంటారు ఆ సాధువు దగ్గర. అక్కడి నుంచి ఆ పవిత్ర సన్నిధి నుంచి వీళ్ళు ఇద్దరు బయటకు వచ్చేసి బయటకు వస్తారనమాట. బయటకు వచ్చినప్పుడు గురుగారు ఏమంటారంటే, ఆ, బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఈయన అని చెప్పేసి అంటారంట. అంటే ఇప్పుడు ఆయన గడ్డి మీద కూర్చొని ఉంటాడు కానీ ఆయన బంగారు గడ్డి మీద కూర్చున్నటువంటి ఒక గొప్ప మహారాజు లాంటి వ్యక్తి ఈయన అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ఆ రాత్రి ఆ మేళా మైదానంలోనే వీళ్ళు నక్షత్రాల కింద అంటే పుల్లలు కుట్టిన విస్తాళ్ళతో, అంటే మనం విస్తాళ్ళు పుల్లలతో కుడతారు కదా, ఆ పుల్లలు కుట్టిన విస్తాళ్ళతో మీద భోజనం చేస్తారనమాట వీళ్ళు. అప్పుడు గురుగారు ఏమంటారంటే, భారతదేశంలో గిన్నెలు పళ్ళాలు కడిగే బడదను కనీస స్థాయికి తగ్గించడం జరిగింది. అంటే ఏదైనా గిన్నెలు పళ్ళాలు అయితే అన్ని కడుక్కోవాలి కదా, ఇస్తాళ్ళు అయితే తీసేసి పడేసేయచ్చు, అవి పైగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా కదా అని అంటారనమాట. తర్వాత చాలా మనసుకు ఆకట్టుకుంటూ ఉంటుంది వీళ్ళు నా కుంభమేళ. 2 రోజులు ఉంటారన్నమాట. కానీ వీళ్ళకైతే బాబాజీ దర్శనం అయితే అవ్వదు. ఈయన బాబాజీ కనిపిస్తారని కదా వెళ్తారు, అదేమి జరగదన్నమాట. తర్వాత వీళ్ళు యమునా నది ఒడ్డున వాయువ్యంగా ప్రయాణం చేసి ఆగ్రాకి వెళతారు అక్కడి నుంచి. అప్పుడు మరోసారి ఆగ్రా తాజ్ మహల్ ని చూస్తూ ఉండిపోతాడు అనమాట. ఆ పాలరాతి విగ్రహ స్వప్న అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఈయనకి జితేంద్రుడు గుర్తొస్తాడు అనమాట. ఒకసారి వీళ్ళు జితేంద్రతో కలిసి ఆగ్రాకు వస్తాడు కదా. మొదటిసారి వీళ్ళు బృందావనం వెళ్ళి అక్కడి నుంచి అంటే ఒక చేతిలో ఒక పైసా లేకుండా బృందావనం వెళ్ళి చూసొస్తారు వీళ్ళిద్దరు. వాళ్ళ అన్నయ్య అప్పుడు వీళ్ళని ఆగ్రాకి పంపిస్తాడు కదా, అది గుర్తొస్తుంది అనమాట. తర్వాత అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ బృందావనంలో స్వామి కేశవానంద ఆశ్రమానికి వెళ్తారు. ఆ కేశవానంద కోసం ఎందుకు వెళ్తారంటే ఈయన ఈ పుస్తకం రాయటం కోసం అన్నమాట. అంటే ఒక యోగి ఆత్మ కథ పుస్తకం రాసే ఉద్దేశంతోనే వెళతారు అనమాట. ఎందుకంటే అక్కడ లాహిరి మహాశైల జీవిత చరిత్ర, ఆయన అంటే కేశవానంద గారు లాహిరి మహాశైలకి శిష్యులు అనమాట. సో ఈ లాహిరి మహాశైల జీవిత చరిత్ర రాయమని యుక్తేశ్వరి గారు అడుగుతారు కదా. అందుకని చెప్పేసి ఈయన భారతదేశంలో ఉన్నన్ని రోజులు ఏం చేస్తారంటే ఈయనకి అవకాశం దొరికినప్పుడల్లా ఆ యోగావతారుల యొక్క శిష్యులని అంటే లాహిర్ మహాశయుల శిష్యుల్ని బంధువుల్ని కలుసుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళతో సంభాషణలను బట్టి ఈయన రాసుకుంటూ ఉంటారు. యథార్థమైన విషయాలన్నీ తేదీలన్నీ సరి చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు కదా, కొంచెం అవన్నీ వీళ్ళు సరి చేసుకుంటూ ఫోటోలు పాత ఉత్తరాలు అవన్నీ సేకరిస్తూ ఉంటాడనమాట. ఆయనకి లాహిర్ మహాశయుల దస్త్రం చాలా పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక గ్రంథం రాయాలంటే చాలా ఆ, సేకరించాల్సి వస్తుంది కదా. అందులో ఈయన రాసేది మహా యోగి అయినటువంటి లాహిర్ మహర్షుల చరిత్రని ఈయన పుస్తకంలో రాయాలి అని అంటే ఏదేదో రాస్తే సరిపోదు కదా. అంటే ఆయనకి ఆ సామర్థ్యం అందుకని ఈయన ఎప్పుడు కూడా ఆ మహాగురువుల జీవిత కథని రచించటానికి సముచితమైన నాకు శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించమని చెప్పేసి ఎప్పుడు ఈయన ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అదే విధంగా లిఖిత వృత్తాంతం రాసినప్పుడు గురువు గారిని తక్కువ చేయటం కానీ అదే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేయటం కానీ జరుగుతుందేమో అని చెప్పేసి ఆయన చాలా శిష్యులు భయపడేవాళ్ళు అనమాట. కాకపోతే ఈయన ఏంటంటే ఆ ఎందుకంటే అది ఒక శిష్యుడైనటువంటి లహిర్ మహర్షుల శిష్యుడైనటువంటి ఒక పంచానన్ భట్టాచార్య ఆయన కూడా ఏమంటారంటే, ఈ దైవావతారుల జీవితానికి పసలేని పలుకులతో ఎవరు న్యాయం చేయలేరు అని చెప్పేసి అంటారు అనమాట. అదే విధంగా ఆయన సన్నిహితంగా ఉండే ఇతర శిష్యులు కూడా ఏంటంటే
ఆ యోగావతారుల్ని అమర గురుదేవుల్ని తమ గుండెల్లో దాచిపెట్టుకొని వాళ్ళు తృప్తి పడ్డారు. ఆయన గురించి బయటికి చెప్పే సాహసం, అంటే పుస్తక రూపంలో చెప్పే సాహసము వాళ్ళు చేయలేదు అని చెప్పేసి అనుకుంటారంట. అని అనేవాళ్ళంట. కాకపోతే ఈయనకి ఏంటంటే లాహిర్ మహాశైలే ఆయన జీవిత చరిత్రని 50 సంవత్సరాల తర్వాత రాస్తారు అని చెప్పేసి జోస్యం చెప్తారు కదా. అదే నువ్వే అని చెప్పేసి వాళ్ళ గురువులు కూడా చెప్తారు. సో నాకు ఆ అర్హత ఉంది, నాకు ఆ ఆశీర్వాదాన్ని ఆ గురువులు ఇచ్చారు అని చెప్పేసి ఈయనకి తెలుసు కాబట్టి దానికోసము ఈయన అన్ని ఆ, యథార్థ విషయాలను సేకరించి సత్య నిరూపణ చెయ్యాలి అని చెప్పేసి శక్తి వంచన లేకుండా ఈ యోగానంద గారు కృషి చేస్తారనమాట. అక్కడికి సో అందుకనే వీళ్ళు కేశవానంద గారి దగ్గరికి బృందావనం వెళ్తారనమాట. అక్కడ ఈయన కాత్యాయని పీఠాశ్రమం అన్నమాట ఈ కేశవానంద గారిది. ఆ ఆశ్రమంలో వీళ్ళని చాలా ఆప్యాయంగా ఈయన ఆహ్వానిస్తారు. తర్వాత ఏంటంటే అక్కడ ఒక చక్కటి తోటలో ఉంటుందన్నమాట ఆ ఆశ్రమం. భారీ ఎత్తు నల్ల స్తంభాలు ఉంటాయి, ఇటుకలతో కట్టి ఉంటుంది అనమాట ఆశ్రమం. ఆయన వెంటనే వీళ్ళని తీసుకెళ్లి ఆయన కూర్చునే గదిలోకి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళినప్పుడు అక్కడ లాహిర్ మహాశైలి యొక్క పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. ఆ ఈ ఆ, కేశవానంద్ గారు ఏంటంటే 97లో ఉంటారనమాట, 97 ఇయర్స్ ఆయనకి. అన్నా కానీ సరే ఆయన కండలు తిరిగిన శరీరంతో ఉంటారంట, బలంగా ఆరోగ్యంగా ఉంటారనమాట. పొడుగాటి జుట్టు, మంచు లాంటి తెల్లటి గడ్డం ఉంటుందంట ఆయనకి, చాలా ఆరోగ్యంగా కనిపిస్తారనమాట ఈయన. అదే విధంగా ఆయన కళ్ళు కూడా మిల్లమిల్లలాడుతూ ఆనందంతో ఎప్పుడూ ఉంటాయంట. మూర్తిభవించిన ఆ, యథార్థ ఋషి పుంగవులు ఆయన అని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత ఈయన ఏంటంటే ఈ భారతీయ గురువుల గురించి ఈయన రాస్తున్నారు కదా. అంటే ఈ మొత్తం కూడా అక్కడ రకరకాల గురువుల గురించి రాస్తూ ఉంటారు కదా ఈ యోగయోగి ఆత్మకథలో. మీ గురించి కూడా నేను రాస్తాను, మీ గురించి నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతారనమాట. మీ పూర్వ జీవితాన్ని గురించి కూడా నాకు చెప్పండి అని ఈయన ప్రాధేయపూర్వకంగా అడగంగానే ఆయన చిరునవ్వు నవ్వి ఆమ్, ఎందుకంటే మహాయోగి జనరల్ గా మితభాషలుగా ఉంటారు కదా. ఆయన నవ్వి ఏమంటారంటే ఒక వినమ్రత పూర్వకమైన భంగిమ ఒకటి చేశారంట. చేసేసి ఆయన బాహ్యంగా ప్రాముఖ్యం ఏది లేదు, నిజానికి నా జీవితం అంతా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లోనే గడిచిపోయింది. ఒక ప్రశాంతంగా ఒక గుహ నుంచి మరొక గుహకి నడిచి వెళ్తూ ఉండేవాళ్ళని. కొద్ది కాలం నేను హరిద్వారానికి అవతల హరిద్వార దగ్గర ఒక చిన్న ఆశ్రమంలో ఒకటి నడిపాను. దాని చుట్టూ పొడగాటి చెట్టు తోపు ఒకటి ఉండేది. ఎక్కడ పడితే అక్కడ తాచు బొమ్మలు విచ్చలవిడిగా ఉండటం వల్ల అక్కడికి యాత్రికులు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల నాకు అది చాలా ప్రశాంతంగా అనిపించేది, అది చాలా ప్రశాంతమైన ప్రదేశం అని చెప్పేసి ఈయన ముసిముసిగా నవ్వారనమాట. అంటే ఆ పాములు ఉన్నాయి కాబట్టి ఎవరు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదంట. తర్వాత ఒకసారి ఏమవుతుందంటే గంగా నదికి వరదలు వచ్చి ఆ ఆశ్రమాన్ని తాజ్ పాముని కూడా ఊడ్చిపెట్టుకు వెళ్ళిపోయింది. అప్పుడు మా శిష్యులు ఆ బృందావన ఆశ్రమాన్ని కట్టడానికి నాకు హెల్ప్ చేశారు అని చెప్పేసి చెప్తారనమాట. అందులో అప్పుడు ఈలోపు ఒక యోగానంద్ గారితో వచ్చిన ఒక అతను ఏమంటాడంటే, ఆ స్వామీజీని ఏమడుగుతాడంటే, మీకు హిమాలయాల్లో పులుల బారి నుంచి మీరు ఎలా రక్షించుకోగలిగే వాళ్ళు మిమ్మల్ని అని అంటారు అనమాట. అని చెప్తే అప్పుడు కేశవానంద గారు తల ఊపేసి, అసలైనా ఆ ఉన్నత ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అడవి జంతువులు ఎప్పుడు యోగుల్ని పీడించవు, అలా చేయటం అనేది చాలా అరుదు. ఆ, ఒకసారి నాకు అడవిలో ఒక పులి ముఖాముఖి తారసపడింది. హఠాత్తుగా నేను చేసిన దానికి ఆ జంతువు రాయిలా స్తంభించిపోయింది అని చెప్పేసి ఆయనకి వెనకటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ముసిముసిగా నవ్వారంట. తర్వాత వీళ్ళు ఆ, నేను అప్పుడప్పుడు ఆ, కాశీలో ఉన్న మా గురువు గారిని, అంటే ఈ లాహిరి మహాశల్య గారిని దర్శించడానికి నా ఏకాంతవాసం నుంచి బయటకు వచ్చేవాడిని. ఆ, నేను ఆయన హిమాలయాల్లో ఎప్పుడు అంతు పొంతు లేకుండా నేను సంచారం చేస్తూ ఉండేవాడిని కదా. దాని గురించి లాహిరి మహాశైలి ఈయన వేళాకోళం చేసేవాళ్ళు అనమాట. అదేంటంటే నీ అరికాళ్ళల్లో చక్రం ఉంది అని ఈయనకి సరదాగా వేళాకోళం చేశారనమాట. అని ఇంకా ఏమన్నారంటే పవిత్ర హిమాలయాలు నిన్ను ఆకట్టుకోవటానికి కావాల్సినంత విశాలంగా ఉన్నందుకు చాలా సంతోషము అని చెప్పారనమాట. తర్వాత నాకు చాలా సార్లు మహాసమాధి ముందు ఆ తర్వాత కూడా లాహిర్ మహాశైలు సశరీరులే నా ముందు సాక్షాత్కరించారు. ఈయనకి చాలా సార్లు లాహిర్ మహాశైలు కనిపించారంట, చనిపోబోయే ముందు, చనిపోయిన తర్వాత కూడా ఈయనకి కనిపించారు. ఆయన హిమాలయాల ఎత్తు అన్నది ఆయన చేరలేనిది ఏం కాదు, ఎక్కడికైనా ఆయన వెళ్ళగలరు అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత వీళ్ళు ఇలాగ మాట్లాడుకుంటూ ఒక 2 గంటలు గడిచిన తర్వాత భోజన గదిలోకి తీసుకెళ్తారనమాట. ఈయనకి పాపం చాలా గాబరాగా అనిపిస్తుంది లోపల, ఎందుకంటే ఈయనకి 15 రకాల వంటకాలతో భోజనం అనమాట. ఈయన అంటే ఇక్కడ సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఆయనకి బాగా భోజనాలు పెడుతూ ఉంటారు అనమాట. ఈయన బాగా వెయిట్ పెరిగిపోతారు గురువు గారు.
అప్పుడు అనుకుంటారు అనమాట, భారతదేశాన్ని అందుకోవటం మొదలుపెట్టిన ఏడాది నిండక ముందే నేను 50 పౌండ్లు బరువు పెరిగేశాను. అయినా వాళ్ళు నా మీద గౌరవంతో ఎంతో మంది అంతులేని విందుల్లో శ్రద్ధగా వండిన వంటకాలు పెడుతూ ఉంటే నేను తిరస్కరించడం మొరటతనం అనిపించి నేను తీసుకుంటా ఉండేవాడిని. కాకపోతే భారతదేశంలో బాగా లావెక్కిన సన్యాసిని ముచ్చటపడి చూస్తారు అని చెప్పేసి ఈయన ఒక జోక్ గా అంటారు. ఆ తర్వాత భోజనం అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కేశవానంద గారు ఒక మారుమూలకి తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్లి నీ రాక మేము అనుకోనిదేమి కాదు అంటారనమాట. అంటే నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకు ఒక కబురు చెప్పాలి అని అంటారు అనమాట. అనగానే ఈయనకి ఆశ్చర్యపోతారు. నేను కేశవానంద గారి దర్శనానికి వెళుతున్నానని ఎవరికి చెప్పలేదు, ఈయనకి మరి ఎలా తెలిసింది అనుకుంటారు అనమాట. అప్పుడు ఈయన ఏం చెప్తారంటే, క్రిందటేదాడు నేను బద్రీనారాయణ దగ్గరలో ఉత్తర హిమాలయాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు దారి తప్పిపోయాను. దారి తప్పిపోయినప్పుడు అక్కడ ఒక విశాలమైన గుహ నాకు కనిపించింది తలదాచుకోవటానికి. ఆ గుహలో రాతి నేల మీద ఒక గుంట ఉందంట. ఆ గుంటలో నిప్పు కణాలు మండుతూ ఉన్నాయి. గుహ మటుకు ఖాళీగా ఉందట. అక్కడ మాత్రం అంటే నిప్పు ఎవరో ఉండి నిప్పు రాజేసినట్లుగా నిప్పు కణాలు మండుతూ ఉన్నాయి అనమాట, కనిపించాయంట. అప్పుడు ఈ ఏకాంతవాసంలో ఉండే ఆయన ఎవరా అని చెప్పేసి ఆలోచిస్తూ ఆయన ఆ మంట దగ్గర కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే ఈలోపు కూర్చొని ఆ గుహలోనికి వచ్చే దారిలో ఎండ పడుతూ ఉంటుంది అనమాట. దాని మీద చూపు నిలిచి చూస్తా ఉంటాడు అనమాట. చూస్తా ఉండగానే ఆయనకి వెనక నుంచి కొన్ని మాటలు వినిపిస్తాయి అనమాట. కేశవంద నువ్వు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషం అని చెప్పేసి అని చెప్పంగానే ఈయన చటుక్కున వెనక్కి తిరిగి అదిరిపడి చూస్తాడు అనమాట. చూస్తే బాబాజీ ఉంటారు. బాబాజీని చూసి ఇంకా ఈయన షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఆ మారుమూల గుహలో ఒక మూల భౌతిక రూపంలో ఈయనకి బాబాజీ కనిపిస్తారు అనమాట. కనిపించి ఏమంటారంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను ఆ, ఆ, నిన్ను దర్శిస్తున్నాను అని చెప్పేసి ఈయనకి చాలా ఆనందంలో ఉండిపోతారు అనమాట. ఆయన పవిత్ర పాదాల ముందు సాష్టాంగ ప్రణామం కూడా చేస్తారు ఈ కేశవానంద. చేసేసి అప్పుడు బాబాజీ ఏమంటారంటే, నేను ఇక్కడికి పిలిచాను నిన్ను, అంచేత నువ్వు దారి తప్పి నా తాత్కాలిక వస్తేని గుప్తర అవటం జరిగింది అంటే. బాబాజీ చూడండి, లాస్ట్ టైం అంతకుముందు లాహిర్ మహాశయులు కూడా అలాగే చేస్తారు, ఇప్పుడు ఈయనను కూడా అలాగే చేస్తారు. ఏమైనా చెప్పాలంటే వాళ్ళని ఆయనే రప్పించేసుకుంటారు, వాళ్ళకే అర్థం అవ్వదు ఎందుకు వెళ్ళారు అక్కడికి అన్నది. తర్వాత మనం కలుసుకుని చాలా కాలమైంది, మళ్ళీ మరోసారి నిన్ను పలకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తారనమాట. తర్వాత ఆ అమర గురుదేవులు ఆధ్యాత్మికంగా నాకు ఉపయోగపడే కొన్ని మాటలు చెప్పి నన్ను దీవించారు. దీవించి తర్వాత ఏం చెప్పారంటే, ఆ, నువ్వు యోగానంద్కి ఒక కబురు చెప్పాలి, అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నేను చూడ్డానికి వస్తాడు అంటే. అసలు ఎప్పుడో ఎప్పుడో చెప్తాడు ఈయనకి. ఎందుకు ఈయన భారతదేశానికి అప్పటికి రాలేదు, ఈయనకి వస్తాడని ముందే చెప్తాడు బాబాజీ. భారతదేశానికి వచ్చినప్పుడు నేను చూడటానికి వస్తాడు, ఎందుకంటే అతని గురువుకు అదే విధంగా లాహిరి మహాశయుల శిష్యుల్లో బ్రతుకున్న వాళ్ళకి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవటంలో అతన్ని మునిగుంటాడు, అందుకోసం నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు అతనితో చెప్పు, ఆ, అతను నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ కుంభమేళకు వెళ్ళింది గురువు గారు ఆ బాబాజీని చూడాలని కదా, నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఈసారి నేను అతన్ని కలుసుకోనని, మరో సందర్భంలో కలుస్తానని చెప్పు అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఆ బాబాజీ ఆయనకి సందేశాన్ని ఇవ్వమని చెప్పి చెప్తాడని. ఇక్కడికి వస్తాడని తెలిసి గురువు గారికి ఆయన ఆల్రెడీ ముందే ఎన్నో నెలల ముందే ఈ సందేశాన్ని ఇస్తారనమాట. ఇంకా అట్లా బాబాజీ అలా చెప్పాడు అని చెప్పంగానే ఒకలాంటి ఓదార్పు కూడా ఈయన అనిపిస్తుంది అనమాట. ఈయన గాఢంగా చెల్లించిపోతారు. అంటే నాకు కనిపించలేదే అయ్యో ఈ కుంభమేళలో అనుకుంటా ఉంటాడు ఈయన. సో ఈయన గాఢంగా చెల్లించిపోతాడు, బాబాజీ నాకు సందేశాన్ని పంపించాడు అని చెప్పేసి. ఆయనకి గుండెల్లో ఉన్న మూగ బాధ ఒకటి తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అయ్యో కనిపించలేదే బాబాజీ అన్న బాధ వెళ్ళిపోతుంది అనమాట. సరే, శ్రీ యుక్తేశ్వర కూడా ముందే చెప్తారు కదా, రాబోయే ముందు ఆయన నీకు కనిపించకపోవచ్చు అని చెప్తారు. ఆయనకి తెలుసు ఈయన కనిపించడం నీకు. సో బాబాజీ స్వామి గురుగారు చెప్పారు, బాబాజీ కూడా నాకు సందేశాన్ని ఇచ్చారు అని చెప్పేసి ఆయనకి ఇంకా దివి పట్టం కొంచెం మానేస్తారు అనమాట. తర్వాత ఆశ్రమంలో ఒక రాత్రి వీళ్ళు అతిథులుగా ఉంటారు. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు కలకత్తాకి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఈ యమునా నది మీదుగా వంతెన మీదుగా కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో సూర్యుడు ఆ నిప్పు రాజేసినట్టుగా, అంటే ఎర్లీ మార్నింగ్ అన్నమాట, కనిపిస్తుంది. అట్లా ఆ ఆ సూర్యుడి యొక్క వెలుగు, ఆ సూర్యుడి యొక్క నీడ ఆ ఆ ఆకాశం, బృందావన ఆకాశంలో ఉన్న ఆ అగ్నిదేవుడి వన్నెల కొలిమి ఈ యమునా నదిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉండి వీళ్ళు ఆనందిస్తారనమాట.
అదే విధంగా యమునా నది తీరం యొక్క సైకతాలు అంటే ఆ ఆ అవి సైకతము అంటే అది ఆ సైకతాలు బాలకృష్ణుని స్మృతులతో పునీతమై ఉంటాయి. ఇసుక అన్నమాట. ఆ సైకత అంటే ఇసుక రేణువులన్నీ ఆ బాలకృష్ణుని స్మృతులతో పునీతమై ఉంటాయి. ఆ దైవావతార మూర్తికి ఆయన భక్తులకు ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా, అంటే ఆ అవతార మూర్తికి అదే విధంగా ఆయన భక్తులకు ఉండే దివ్యమైన ప్రతీకగా ఆయన మాధుర్యంతో గోపికలతో లీలా వినోదంలో మునిగి తేలాడు అని చెప్పి చెప్తాడనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆయన యాక్చువల్ గా ఆ లీలా వినోదం ఎందుకు చేస్తాడు గోపికలతో? ఓన్లీ ఆయనకున్న ఆయనకి ఆ భక్తులకి ఉండే దివ్య ప్రేమకి ప్రతీకగా చేస్తాడు అది. కానీ చాలా మంది పాశ్చాత్యులు ఏంటంటే కృష్ణుడు జీవితాన్ని అపార్థం చేసుకుంటారు. అంటే ఆయన గోపికలతో ఉన్నాడు, లేకపోతే ఎన్నో వేల మంది గోపికలు, తర్వాత 8 మంది భార్యలు, అట్లా ఆయన అందరితో ఉన్నాడు అన్నట్లుగా వీళ్ళు అపార్థం చేసుకుంటారు అనమాట. ఎందుకంటే కేవలము మనము ఈ వాక్యాలని ఆ కేవలం అర్థం చేసుకుంటే, ఓన్లీ అంటే మాటలని అందులో రాసిన దాన్ని అర్థం చేసుకుంటే పవిత్ర గ్రంథాలలో అలంకారికంగా చెప్పినటువంటి విషయాలు అర్థమవ్వవు. అందులో ఉన్న ఆ రహస్యాలు అర్థమవ్వవు, అవి కలవరపరిచేట్టుగా ఉంటాయి అంటారనమాట. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఒక అనువాదకుడు ఒక హాస్యాస్పదమైన ఒక తప్పు ఎట్లా చేసిందో చెప్తారనమాట. ఎందుకంటే మధ్యయుగంలో ఒక రవిదాసు అనే ఒక చర్మకారుడు, అంటే చెప్పులు కుట్టే అతను ఉంటాడు. అతను చాలా ఆత్మదృష్టి అంట. అదే విధంగా సాధువు కూడా అతను. అతనికి సంబంధించిన ఒక కథ ఎట్లా ఉంటుందంటే, ఆయన మానవులందరిలోనూ మరుగున పడి ఉన్న ఆధ్యాత్మిక విభూతిని తన వృత్తిపరమైన సులువైన మాటల్లో, అంటే తన చెప్పులు కుట్టుకుంటాడు కదా అలాంటి మాటల్లోనే గానం చేస్తాడు అనమాట. అదేంటంటే, విశాల వినీల ఆకాశం నీడలో నివసిస్తాడు దేవుడు చర్మాంబరధారిగా, అంటే చర్మాన్ని ధరించి వినీల ఆకాశంలో ఉంటాడు భగవంతుడు. అంటే మనుషుల్లో కూడా ఉంటాడు, అంటే ఆ మనుషులలో కూడా అందరిలో కూడా ఆ భగవంతుని యొక్క ఆ ఆ ఆ స్పర్శ ఉంటుంది అని చెప్పేసి చెప్తానికి ట్రై చేస్తాడు అనమాట. కానీ పాశ్చాత్య ఒక అతను ఎట్లా అనాలోచితంగా దాన్ని చెప్తాడంటే, అతను ఒక గుడిసె వేసుకొని ఆ చర్మంతో చేసిన ఒక బొమ్మను పెట్టుకొని పూజించడం మొదలు పెట్టాడు అని రాస్తాడు అనమాట ఈ ట్రాన్స్లేట్ చేసినప్పుడు. ఇది విని ఈయన పాపం నవ్వాపుకోలేకపోతాడు అనమాట. అంటే ఎంత అంటే ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు ట్రాన్స్లేషన్ లో అర్థం చేసుకునేది ఒకటి. అట్లాగే కృష్ణుడి జీవితాన్ని కూడా పాశ్చాత్యులు అర్థం చేసుకోలేదు అని చెప్పి అంటారు అనమాట. తర్వాత ఈ రవిదాసు అనే అతను ఎవరంటే మహా మహానుభావుడైనటువంటి కబీర్కి సోదర శిష్యుడు అనమాట. కబీర్తో పాటే ఉండే ఒక వాళ్ళ గురువు దగ్గర ఉన్న ఒక సోదరుడు అనమాట, శిష్యుడు అనమాట. ఈ ఈయన రవిదాస్ యొక్క శిష్యులు ఏంటంటే చిత్తోర్ రాణి చాలా ఒక శిఖామణి, అంటే ఆవిడ గొప్ప శిష్యురాలు చిత్తోడు రాణి అంట. ఒకసారి ఆమె ఏం చేస్తుంది అంటే వాళ్ళ గురువు గారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసి ఆయన బ్రాహ్మణులందరినీ పిలుస్తుంది అనమాట. పిలిచినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారంటే, వీళ్ళు మరి బ్రాహ్మణులు అన్న అహంకారం ఉంటుంది కదా, ఆయన మేము చెప్పులు కుట్టి వాడి పక్కన కూర్చొని మేము భోంచేయము అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొంచెం దూరంగా మైలు పడకుండా దర్జాగా ఉండాలి అని చెప్పేసి దూరంగా కూర్చొని వీళ్ళు భోజనానికి కూర్చుంటారు అనమాట. అప్పుడు ఏంటంటే ప్రతి బ్రాహ్మణుడి పక్కన కూడా ఒక రవిదాస్ కనిపించాడు అంట. అంటే ఈయనకి అంత సామూహిక దర్శనం, అంటే అన్ని రూపాలను చేసుకోగలిగిన ఆత్మక స్థితి ఉందన్నమాట. అంటే ఎంత గొప్ప ఆత్మయోగి కదా ఆయన. అదంతా చూశాక అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఇంకా చాలా అంటే క్షమించమని అడుగుతారు. తర్వాత దానివల్ల ఏంటంటే చిత్తోడులో విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగిందంట ఈ రవిదాసు అనే ఆయన వల్ల. తర్వాత ఇంక సరే ఇంక ఇట్లా అయిపోయాక వీళ్ళు ఆ యమునా నది దాటుకొని ఆ బృందావనం నుంచి కలకత్తాకు వస్తారు. వచ్చేసాక ఉమ్, ఇంకా ఈయనకి మళ్ళీ యుక్తేశ్వర గారిని చూడాలి, శ్రీరాంపూర్ వెళ్ళిపోవాలి అనుకుంటారు అనమాట. ఇంతకు అక్కడికి తెలిసింది ఏంటంటే ఆయన శ్రీరాంపూర్ లో లేరు. ఈయన వెళ్ళొచ్చే లోపలే ఆయన పూరిలోకి వెళ్ళిపోయారు. దక్షిణ దిశలో ఉన్నటువంటి అంటే పూరి వెళ్ళిపోయారు. అంటే ఒరిస్సాలోని పూరి ఉంటుంది కదా, 300 మైళ్ళు దూరం ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిపోయారు అని తెలిసి ఈయన చాలా నిరాశపడతారు అనమాట. ఈలోపు వెంటనే పూరి ఆశ్రమానికి రండి అని చెప్పేసి వాళ్ళ గురుదేవుల యొక్క శిష్యులు ఒకరైన అతుల్ చంద్ర రాయ్ గారికి మరొక శిష్యుడు మార్చి 8న ఒక టెలిగ్రామ్ పంపిస్తాడు అనమాట. అది చూడంగానే ఈయనకి ఇంకా బాధ వచ్చేస్తుంది అనమాట. ఇదే గురువు గారికి ఏదో అవుతా ఉంది అని చెప్పేసి గురుదేవుల ప్రాణాన్ని కాపాడమని చెప్పేసి దేవుడిని ఈయన ప్రార్థిస్తారనమాట.
ప్రార్థిస్తూ ఉండి ఇక్కడ 8వ తేదీకి రమ్మని రాశాడు కదా, ఈయన కూడా అక్కడికి వెళదాము అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గర నుంచి, అంటే కలకత్తాలో వాళ్ళ గుడ్పార్ రోడ్ లో ఉంటుంది కదా వాళ్ళ ఇల్లు, అక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకునే టైంలో ఇంకొక దివ్యవాణి వినిపిస్తుంది అనమాట. వినిపించి, ఈ రాత్రి నువ్వు పూరి వెళ్ళొద్దు, నీ ప్రార్థన మన్నించడానికి వీలు లేదు, అంటే ఈయన గురుగారి ప్రాణాలు కాపాడమని అంటున్నారు కదా, అది వీలు లేదు అని చెప్పేసి ఇంకొక దివ్యవాణి వినిపిస్తుంది అనమాట. అప్పుడు ఈయన ఏమంటారంటే, అదే ఆ దివ్యవాణి అంటే భగవంతుడి మాటలు అనమాట. ప్రభు గురుదేవుల ప్రాణాలు కాపాడమని పదే పదే నేను చేసే ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించవలసి వస్తుంది కనుక పూరీలకి వెళితే ఇంకా ఆ పూరి గురువు గారు పడే బాధను చూడలేక ఈయన దేవుణ్ణి ప్రార్థిస్తాడు కదా, అట్లా అంటే ఆ పెనుగులాట ఉండటం నీకు ఇష్టం లేదు. అంటే గురు భగవంతుడి ఆ, ఆజ్ఞ ఎలా ఉంది, అప్పుడు ఈయన చనిపోవాలి, ఈయనేమో ప్రార్థిస్తారు. అంటే ఆ పెనుగులాట ఉండటం నీకు ఇష్టం లేదు కాబట్టి నన్ను వెళ్ళొద్దని అంటున్నావు నువ్వు. అలాగైతే నీ ఆజ్ఞ మేరకు ఆయన ఉన్నతమైన తర అంటే ఉన్నత స్థరాలలోకి, అంటే ఉన్నతమైన లోకాలలోకి వెళ్ళి ఆయన విధులు నిర్వహించడానికి తరలిపోవాలా గురువు గారు అని చెప్పేసి ఈయన పాపం ఆయన మాట్లాడుకుంటారనమాట. సరే, ఈయన ఆంతరంగిక ఆదేశానికి తల ఒగ్గి ఆ దివ్యవాణి వినిపిస్తుంది కదా, ఆ రోజు రాత్రి ఆయన పూరి మానుకుంటారనమాట. నెక్స్ట్ డే సాయంత్రము ఆ వెళ్తారు. ఆ నెక్స్ట్ అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక నల్లని సూక్ష్మ మేఘం ఒకటి ఆకాశాన్ని కమ్మినట్లుగా ఉంటుందంట. వాళ్ళ బండి గర్జన చేసుకుంటూ పూరి వైపు సాగుతూ ఉంటుంది. ఆ టైంలో ఈయనకి ఎదురుగా శ్రీ యుక్తేశ్వరి గారి రూపం దర్శనమిస్తుంది అనమాట. ఆ ట్రైన్ లో ఇచ్చేసి ఆయన చాలా గంభీరమైన భంగిమలో కూర్చొని ఉంటారు. రెండు వైపులా ఆయనకి పక్కల రెండు దీపాలు ఉంటాయి అన్నమాట. అంతే, ఈయన ప్రాధేయపూర్వకంగా అడుగుతారు, అంత అయిపోయిందా అంతా అని చెప్పేసి ఈయన అడగంగానే ఆయన తల ఊపేసి అక్కడ అదృశ్యమైపోతారంట అక్కడి నుంచి. ఇంకా మర్నాడు పొద్దున, అంటే 10వ తేదీ మర్నాడు పొద్దున ఈయన పూరి ప్లాట్ఫామ్ మీద నిల్చొని అంటే ఇంకా 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 ఎక్కడో రవ్వంత ఆశ ఉంటుంది అనమాట, గురుగారు ఉంటారు అని చెప్పేసి. అలా ఉన్న టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈయన దగ్గరకు వస్తారనమాట. వచ్చేసి ఏమంటారంటే, మీ గురుగారు పోయిన సంగతి విన్నావా అని 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 ఒక్క మాట అనేసి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట అతను. ఆయన అసలు ఎవరో నాకు తెలీదు, ఆయన అసలు నన్ను ఎందుకు అక్కడ కలుసుకున్నారో తెలీదు, ఆయన అసలు ఎందుకు నాకు ఆ విషయం చెప్పారో ఏమీ తెలీదు అని చెప్పేసి అంటారనమాట. తర్వాత ఆ గురువుగారు నాకు తన చనిపోతానన్న దుర్వార్తని రకరకాలుగా నాకు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి అర్థమై నేను కొయ్యవారిపోయి ఆ ప్లాట్ఫామ్ గోడ మీదే వాలిపోయాను. నా మనసు తిరుగుబాటుతో ఇంకా అసలు, అంటే ఈయన మరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా గురువు గారు చివరి రోజుల్లో ఉండకుండా, ఇంకా ఒక అగ్నిపర్వతం లాగా ఈయన ఉంటుందన్నమాట ఆయన మనసు అంతా, అంతరంగం అంతా. ఆ తర్వాత ఈయన పూరి ఆశ్రమానికి చేరేటప్పటికి ఈయన దాదాపు స్పృహ తప్పిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే అంత పెయిన్ ఆయన అనుభవిస్తారు. అంత ఒక గొప్ప గురువు ఆయన. ఈయన కూడా ఒక గొప్ప గురువు, కానీ ఒక గురుదేవులు చనిపోయినప్పుడు ఆయన పడిన వేదన అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఇంకా అట్లాంటిది ఇంకా మనలాంటి వాళ్ళకి ఎంత అంత గొప్ప గురువే అట్లా ఫీల్ అయ్యారు అనమాట. తర్వాత ఆయన వెంటనే ఈయనకి అంతర్వాణి చెప్తూ ఉంటుంది అనమాట. గుండె చిక్కబట్టుకో, ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి ఈయన ఇన్నర్ వాయిస్ ఈయనకి చెప్తూ ఉంటుంది. ఇంకా ఈయన వెళ్ళి ఆ ఆశ్రమంలో గురుదేవుల భౌతిక కాయం ఉన్న గదిలో అడుగు పెడతాడనమాట. అది ఇంకా ఊహించలేనంత సజీవంగా, అంటే వెళ్ళినా సరే అది కూర్చొని ఉంటుంది అనమాట. ఆయన పద్మాసనంలో కూర్చొని ఆయన ఒక అంటే వికెట్ చేస్తారనమాట బాడీని. పద్మాసనంలో ఉంటుంది బాడీ. ఆయన శరీరం ఏంటంటే ఇంకా సజీవంగా, ఆరోగ్యంగా, సౌందర్యం ఉట్టిపడేట్టుగా ఉందంట. ఆ చనిపోయే కొద్ది రోజుల ముందు ఏంటంటే ఈయన కొంచెం జ్వరం వచ్చిందంట, కానీ ఆయన అనంతధామంలోకి అధిరోహించే రోజుకి ఆయన మళ్ళీ పూర్తిగా ఆరోగ్యం వచ్చేసిందంట. అంటే చనిపోయే టైంకి ఆయన పూర్తిగా ఆరోగ్యం వచ్చేసిందంట. ఆయన ఆయన ప్రియమైన దేహాన్ని ఎన్నిసార్లు చూసినా దాంట్లోంచి ప్రాణం పోయినట్లయితే నమ్మట్లుగా లేదు, అట్లా పోయింది అని అనిపించట్లేదంట ఈయనకి. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉందంట. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తం అవుతూ ఉందంట. ఆయన బహుశా ఈ చనిపోయేటప్పుడు కూడా ఆయన స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు అని అర్థమవుతూ ఉంది. ఈయన పాపం ఇంకా బెంగాల్ సింహం చనిపోయింది అని చెప్పేసి ఈయన అక్కడ వాపోయాడంట. అదేవిధంగా మార్చి 10నే అంత్యక్రియలు కూడా జరుగుతాయి. అంటే సన్యాసులకి సంబంధించిన సనాతన పద్ధతిలో కర్మకాండ ప్రకారం ఆయన్ని పూరి ఆశ్రమం తోటలో సమాధి చేయడం జరుగుతుందంట. తర్వాత ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళు, దూరంలో ఉన్నవాళ్ళు ఈ మేష సంక్రమణ సందర్భంగా గురువు గారికి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారంట.
అంటే 21వ తేదీ 10వ తేదీ అని చనిపోతారు, అంత్యక్రియలు జరుగుతాయి. 21వ తేదీ మనం పెద్ద కర్మాకులు చేస్తాం కదా, అవి చేయటానికి వాళ్ళ శిష్యులు అందరూ వచ్చారంట. ఆ టైంలో కలకత్తాలో ప్రముఖమైన అమృత బజార్ పత్రిక ఒకటి ఆయన ఫోటో వేసి ఏం రాసిందంటే, 81 సంవత్సరాలు ఈ స్వామి విశ్వేశ్వరగిరి మహారాజ్కి ఆయన బండారకాండ అంటే ఆ పెద్ద కర్మ మార్చి 21న పురిలో జరిగింది. దానికి చాలా మంది శిష్యులు అక్కడికి వెళ్ళారు. ఆయన భగవద్గీత వ్యాఖ్యానించడంలో అగ్రేశ్వరులు ఆ, ఈ మహారాజు. తర్వాత కాశీలో ఉండే ఒక శ్రీ శ్యామ్ చరణ్ లాహిరి యొక్క శిశు శిఖామణి అయిన, అదేవిధంగా భారతదేశంలో అనేక యువత సత్సంగ కేంద్రాలను ఈయన స్థాపించారు. అంతేవిధంగా ఆయన ప్రధానమైన శిష్యులైనటువంటి స్వామి యోగానంద గారిని పాశ్చాత్య దేశాలకు యోగ విద్యను పంపించటానికి ఆయనకి స్ఫూర్తినిచ్చింది ఈయనే. ఆయన ఎన్నో మహాసముద్రాలు దాటి వెళ్ళి ఆ ఆ భారతీయ బహుళ సందేశాన్ని అమెరికాలో ఈయన వ్యాప్తి చేయడానికి ఈయన ఎంతో స్ఫూర్తినిచ్చారు అని చెప్పేసి. అది ఎందువల్ల జరిగిందంటే ఇది విశ్వేశ్వరగిరి గారి యొక్క భవిష్యత్ దృష్టి గాఢానుభూతి వల్లే యోగానంద గారు అలా వెళ్ళారు అని చెప్పేసి రాశారంట. అది ఇంకా ఏం రాశారంటే, భగవద్గీతకు ఇతర పవిత్ర గ్రంథాలకు యుక్తేశ్వరగిరి వారు చేసిన వ్యాఖ్యానాలు పాశ్చాత్య తత్వశాస్త్రాల మీద ఆయనకున్న అధిక అధికారానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అంటే ఈయనకి పాశ్చాత్య దేశాల యొక్క అంటే మన భారతదేశంలో ఉన్న తత్వశాస్త్రాల మీదే కాకుండా, అదే విధంగా అమెరికా, యూరోప్ అక్కడ ఉన్న తత్వశాస్త్రాల మీద కూడా ఈయనకి మంచి పట్టు ఉంది. దానికి ఇవి సాక్ష్యాలు అని చెప్పేసి చెప్పారనమాట. అదేవిధంగా తూర్పు దేశాలకి పడమట దేశాలకి మధ్య నెలకొల్వవలసిన ఏకత్వ సాధనకు మార్గనిర్దేశకాలుగా ఆయన రాసిన ఆ విషయాలన్నీ నిలుస్తాయి అని చెప్పేసి చెప్పారనమాట. అదేవిధంగా ఈయన ఏం చేశారంటే, అనేక తెగలకి సాంప్రదాయాలకి చెందిన అంటే మత సాంప్రదాయాలకి చెందిన నాయకులందరితో కలిపి ఒక సాధు సభ అని ఒకటి స్థాపించారనమాట. ఎందుకంటే అన్ని మతాల యొక్క సారాంశము ఒకటే అని చెప్పటానికి అనమాట. ఆ సభలో ఈయన చనిపోయే టైంలో ఆ సాధు సభ అధ్యక్ష స్థానానికి తన వారసులుగా స్వామి యోగానంద గారిని నియమించారు అని చెప్పేసి అందులో రాశారంట. అట్లాంటి మహాపురుషుల మరణం భారతదేశానికి ఎంతో తీరని లోటు. ఆయన సాన్నిహిత్యాన్ని పొందిన అదృష్టం కలిగిన వారందరికీ కూడా ఎంతో అదృష్టవంతులు వాళ్ళందరూ. భారతదేశం యొక్క సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తిని, ఆయన మూర్తిభవించిన సాధనను తన అంతరంగాలలో వీళ్ళందరూ పొందుపరుచుకుందరుగాక అని చెప్పేసి ఆ పత్రికలో రాశారంట. తర్వాత ఈయన అక్కడికి అయిపోయిన తర్వాత పూరి నుంచి ఈయన మళ్ళీ కలకత్తాకి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన పవిత్ర స్మృతులతో శ్రీరాంపూర్ ఆశ్రమంకి ఇంకా ఉంటాయి కదా, ఈయనకి ఎన్నో పవిత్రమైన స్మృతులు ఉంటాయి శ్రీరాంపూర్ ఆశ్రమంలో గురువు గారితో గడిపిన రోజులు. అందువల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళగలను అని అనుకోరు అనమాట. అంటే ఇంక బాధ వస్తుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళరు ఈయన. కాకపోతే ఆయన శిష్యుడు ఒక చిన్న శిష్యుడు ఉంటాడు అనమాట, బాలకుడు ప్రఫుల్ల అని చెప్పేసి. అతన్ని తీసుకెళ్లి రాంచీ విశ్వవిద్యాలయంలో జాయిన్ చేస్తారనమాట. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారు. అప్పుడు ప్రఫుల్లుని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ప్రఫుల్లుడు చెప్తాడనమాట, మీరు అలహాబాద్ మేళాకి బయలుదేరి పొద్దున్న గురుదేవులు రాతబల్ల మీదే భారంగా వాలిపోయి చాలా వినిపించారంట. ఆయన యోగానంద వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా బాధపడ్డారంట. ఆ తర్వాత ఇంకా నిగూఢంగా ఏమన్నారంటే, మరో పద్ధతిలో చెప్పాలి నేను అతనికి అని చెప్పేసి తర్వాత ఆయన గంటల తరబడి మౌనంగా ఉండిపోయారంట. అంటే యోగానంద వెళ్ళిపోయింది ఆయన చాలా బాధించింది. తర్వాత ఎలాగైనా సరే ఆయన తర్వాత అధ్యాయాల్లో మనకు తెలుస్తుంది, ఆయన మళ్ళీ చనిపోయి మళ్ళీ ఈయనకి శరీరంతో కలుస్తారనమాట. సో అట్లా చెప్పాలి అన్న దాన్ని ఆ శిష్యుడి వాళ్ళ ముందు చెప్పారనమాట ఆయన. అదే విధంగా ఇంకా అయిపోయాక ఈయన ఏంటంటే, ఇంకా కొద్ది రోజులు ఇండియాలోనే ఉంటారు కదా గురువుగారు చనిపోయాక. ఆ టైం అంతా కూడా ఈయనకి ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్వ్యూలతో, పాత స్నేహితుల్ని కలవడంతో రోజులన్నీ గడిచిపోతూ ఉంటాయి. కానీ ఈయన పైకి నవ్వుతూ నిర్విరామంగా అన్ని కార్యకలాపాలలో మునిగున్నా సరే, ఈ సర్వమైన అనుభూతులని ఈ సైకతాలు అంటే ఆ ఇసుక కింద అనేక సంవత్సరాలుగా మందరంగా ప్రవహించిన నా ఆనంద నదీ ప్రవాహం, అంటే ఒక గురువు గారు ఉన్న ఆ సపోర్ట్ అనమాట. ఆ సపోర్ట్ వల్ల ఈయనకు వచ్చిన ఆనంద నదీ ప్రవాహము ఒక నల్లటి దిగులు వాగు వచ్చి కలయటం వల్ల కలుషితం అయిపోయింది. అంటే ఈయనకున్న బాధతో కలుషితం అయిపోయింది అని చెప్పేసి అంటారు అనమాట. ఈయనకి ఇంకా ఇంకా పాపం నిశ్శబ్దంగా ఈయన అంతరంగంలో ఈయన అరుచుకుంటా ఉంటారు అనమాట. ఏంటంటే ఆ దివ్య ఋషి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఇంకా పాపం నిశ్శబ్దంగా ఈయన అడుగుతూ ఉంటారు అనమాట.
కానీ ఆయనకి సమాధానం రాదు. కానీ ఈయన మనసుకి మళ్ళీ ఆయనే నచ్చ చెప్పుకుంటారనమాట. గురుదేవులు విశ్వప్రేమాస్పదులైన పరమాత్మలో పూర్తిగా ఐక్యం కావడమే మంచిది. అమరలోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుతున్నారు అని చెప్పేసి ఈయనకైనా సమాధానం చెప్పుకుంటారనమాట. చెప్పుకున్న తర్వాత ఇంకా తర్వాత ఏంటంటే ఆ శ్రీరాంపూర్ భవనానికి నేను ఇంకా చూడలేకపోవచ్చు, ఆ పాత శ్రీరాంపూర్ భవనాన్ని. అదే విధంగా నేను అక్కడికి సగర్వంగా ఎవరినైనా తీసుకెళ్ళి నా స్నేహితుల్ని ఆయన ఆయన్ని కలుసుకోవటానికి తీసుకెళ్ళి, ఇదిగో చూడండి భారతదేశపు జ్ఞానావతారులు ఆయన అని సగర్వంగా నేను చెప్పలేను అని చెప్పేసి ఈయన పాపం ఇంకా బాధపడుతూ ఉంటారు అనమాట. గురువు గారి గురించి రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. తర్వాత ఈయన మార్చిలో చనిపోతారు కదా. ఇంకా వీళ్ళు జూలై నెల అంటే మార్చి, ఆ, ఏప్రిల్, మే, జూన్, జూన్ నెలలో అంటే ఏప్రిల్, మే తర్వాత ఈయన జూన్ నెలలో, ఆ, అంటే బిగినింగ్ లోనే ఈయన బొంబాయి నుంచి బయలుదేరటానికి అంటే మళ్ళీ అమెరికా వెళ్ళిపోవటానికి శ్రీ రైట్ ఏర్పాట్లు చేస్తాడనమాట. వీళ్ళు మే నెలలో కలకత్తాలో ఇంకా ఈయనకి వీడ్కోలు విందులు ఇస్తారు చాలా మంది. ఆయన జరిగిన ప్రసంగాలు అవన్నీ జరిగిన తర్వాత వీళ్ళు మిస్ బ్లడ్ బ్లడ్ వస్తారు, ఈవిడితో ఒక ఆవిడ వస్తారు కదా, పెద్ద ఆవిడ. ఆవిడ శ్రీ రైట్ ఈయన ఫోర్డ్ కార్ ఒకటి తెచ్చుకుంటారు కదా, దాంతో బొంబాయికి బయలుదేరుతారు అనమాట. అక్కడికి వీళ్ళు బయలుదేరిన తర్వాత ఆ ఓడా అధికారులు ఏంటంటారంటే వీళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకోమంటారు. ఎందుకంటే ఆ ఫోర్డ్ కారుకి ఆ ఓడలో చోటు లేదన్నమాట. దాని కారణం వల్ల అన్నమాట. ఎందుకంటే మాకు మళ్ళీ ఈ కారు మాకు యూరోప్ లో అవసరం అవుతుంది అంటే కొన్ని ప్లేసుల్లో వెళ్ళటానికి ఈ కారు కావాలి వీళ్ళకి. ఇంకా సరే, ఈయన ఏంటంటే శ్రీరైట్ ఏమంటాడంటే సర్లే పర్వాలేదు లేదని అంటాడు అనమాట. అనేసి నేను మళ్ళీ ఒకసారి పూరి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తారనమాట. చెప్పి నేను మనసులో ఏమనుకుంటారంటే మళ్ళీ ఒకసారి నేను కన్నీళ్లతో నా గురుదేవుల సమాధిని తడపాలి అని చెప్పేసి ఈయన గాఢంగా ఈయన మనసులో అనుకుంటారు అనమాట. ఇది మనకి ఈ చాప్టర్ లో ఆయన గురుదేవుల చివరి రోజులలో ఆయన గురువుతో గడిపిన సంగతులన్నీ ఇక్కడ చెప్పారు. మనకంటే గురువుతో ఆయనకున్న అనుబంధాన్ని ఎంత గాఢమైందో చెప్పారు ఈ చాప్టర్ లో. అదే విధంగా అంటే మనకి కూడా ఒక్కొక్కసారి ఊరట కూడా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళే అంత బాధపడితే మనం ఎందుకు, మనకి కొంచెం బాధ ఉండటం సహజమే కదా అనిపిస్తుంది. అదే విధంగా అలహాబాద్ లో జరిగినటువంటి కుంభమేళాని మనకి కళ్ళకి కట్టినట్టుగా గురువు గారు ఈ చాప్టర్ లో మనకి చూపించారు. ఎలా ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆ అమ్, తన జీవితంలో జరిగిన ఒక ముఖ్య ఘటనని తన గురువులతో గడిపిన రోజులని ఇందులో చెప్పాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతో శ్రద్ధగా ఈ చాప్టర్ ని విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.